శ్రీధర్ గారు మీ మాట తప్పకుండా నేను కూడా ఎల్ఏ మినిస్టర్గా పనిచేసిన ఒక్క సబ్జెక్ట్కే పరిమితం అవుతా, కాకపోతే ఆన్సర్ ఇస్తే సంతోషపడతాను. అట్లీస్ట్ ఇప్పుడు ఏమైందంటే ఇంతమంది సభ్యులు కొత్త సభ్యులు మాట్లాడుతుంటే మీరు ఎల్ఏ మినిస్టర్గా స్పీకర్ గారు 0 ఓవర్ ఒక అరణ్య రోదనగా మార్చకండి. ఏదో మాట్లాడినామంటే మాట్లాడడం కాదు, ఆన్సర్ రావాలి. వ్రాతపూర్వకమైన సమాధానాన్ని మళ్ళీ వచ్చే సెషన్ లోపు సభ్యులకు అందజేయించండి. గతంలో మేము పంపిన ఎల్ఏ మినిస్టర్గా నేను పంపిన, మీరు కూడా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. అధ్యక్ష, నేను ఈ ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశం మాట్లాడాలనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు అనేవాళ్ళు ప్రభుత్వానికి రథచక్రాలు లాంటి వాళ్ళు సంతోషంగా ఉంటేనే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు సజావుగా చేరేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు వాళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి మనోవేదనతో, ఆవేదనలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా దేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 6 DAలు పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా పిఆర్సీ అధ్యక్ష, ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైనా ఇంతవరకు పిఆర్సీ ఇయ్యలేదు. ఉద్యోగులందరూ కూడా కోరుతా ఉన్నారు వెంటనే పిఆర్సీ విడుదల చేయాలని. గతంలో కేసీఆర్ గారు 43-39% పిఆర్సీని మా ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష. అదేవిధంగా ఉద్యోగులకు ఎంప్లాయీస్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఆ రోజు మేము జీవో కూడా ఇచ్చాం. దాన్ని మీరు అమల్లోకి తెస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి కూడా ఈహెచ్ఎస్ స్కీమ్ను అమల్లోకి తేలేదు. దాన్ని కూడా వెంటనే అమల్లోకి తేవాలి. ఉద్యోగుల జీపీఎఫ్ తదితర బకాయిలన్నీ కూడా విడుదల చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం అధ్యక్ష. ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగులైతే ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం, 39 మంది రిటైర్డ్ ఉద్యోగులు బెనిఫిట్స్ ప్రభుత్వం నుంచి వాళ్ళ సేవింగ్స్ వాళ్ళకి ఇవ్వకపోవడం వల్ల వైద్యం కూడా చేయించుకోలేక ఈరోజు 39 మంది రిటైర్డ్ ఉద్యోగులు మరణించారు. బీఆర్ఎస్ హయాంలో కూడా దాదాపు 15,000 మంది రిటైర్డ్ ఉద్యోగులు రిటైర్ అయితే వాళ్ళందరికీ మేము టైం మీద డబ్బులు ఇచ్చాం. కానీ కాంగ్రెస్ హయాంలో, ఎందుకంటే ఈరోజు నేను అసెంబ్లీకి వస్తూ ఉంటే పొద్దున్నే నా సిద్దిపేటలో ఒక డాక్టర్ జగత్ కుమార్ రెడ్డి రిటైర్డ్ జేడీ వెటర్నరీ పొద్దున్నే నా దగ్గరికి వచ్చి, అన్నా కొద్దిగా అసెంబ్లీలో మాట్లాడు, నేను అక్టోబర్ 2024లో రిటైర్ అయినా, ఇంతవరకు ₹1 రాలేదు. హైకోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చుకున్నా, అయినా రాలేదు. హైకోర్టులో కంటెంప్ట్ వేస్తే కూడా వాయిదాలు అడుగుతూ ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బందులు పెడతా ఉంది. మా రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్లు ఇప్పించండి, చావు బతుకుల్లో ఉన్నటువంటి మమ్మల్ని కాపాడండి. 30-35 ఏళ్ళు ప్రభుత్వానికి సేవ చేసినటువంటి రిటైర్డ్ ఉద్యోగులను ఈ రకంగా వేధించడం ప్రభుత్వానికి తగదు, దయచేసి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోండి అని చెప్పి పొద్దున్నే నా ఇంటికి 7 గంటలకే వచ్చి కూర్చున్నాడు సార్. నేను బయటకు వచ్చేసరికి ఏంది ఇంత పొద్దున్న వచ్చినావంటే, ఇట్లా ఉందన్న ఆరోగ్యం బాగాలేదని చెప్పమంటే బట్టి గారికి చెప్తా తప్పకుండా ఈరోజు నేను మాట ఇచ్చి వచ్చి ఈరోజు చెప్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, సిపిఎస్ ఉద్యోగులను ఓపీఎస్గా మారుస్తామని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. మరి ఎప్పటిలోగా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేస్తారు? మరి ఈలోపు గత 2 సంవత్సరాల నుంచి సిపిఎస్ కింద రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన కాంట్రిబ్యూషన్ డబ్బులను కూడా మీరు కట్టకుండా దాన్ని దారి మళ్లిస్తా ఉన్నారు. అసలు కాంట్రిబ్యూషను కట్టలేరు, ఓపీఎస్ తేకపోవడం వల్ల 2 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగుల భవిష్యత్తు ఈరోజు ప్రశ్నార్థకంగా మారుస్తా ఉన్నారు. దయచేసి సిపిఎస్ కాంట్రిబ్యూషన్ కట్టండి, ఓపీఎస్ విధానాన్ని ఇచ్చిన మాటకు కట్టుబడి తక్షణమే అమల్లోకి తేవాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాం అధ్యక్ష. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా అధ్యక్ష, 5 సరెండర్ లీవులు పెండింగ్ లో ఉన్నాయి. టీఏలు రావట్లేదు, డిఏలు రావట్లేదు, స్టేషన్ అలవెన్స్ రావట్లేదు. మొన్న ఒక జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ఉంటే యూసఫ్ కూడా బటాలియన్ మాత్రం సరెండర్ లీవులు, టీఏ డిఏలు ఇచ్చిండ్రు. రాష్ట్రంలో 1,00,000 మంది పోలీసులకు సరెండర్ లీవులు, టీఏలు డిఏలు రాక ఇబ్బందులు పడతా ఉన్నారు. దయచేసి పోలీసులను కూడా ఆదుకోవాలని, గతంలో నేను ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు సరెండర్ లీవ్లు, టీఏ డిఏలు ఇచ్చాం. ఈ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నాయి కనుక వాటిని విడుదల చేయండి. ఇలా పోలీసులు కూడా తీవ్రమైనటువంటి ఆవేదనలో ఉన్నారు. పోలీసులకు ఉండే ఆరోగ్య భద్రత స్కీమ్ కూడా బంద్ చేసిండ్రు. మీరు ₹1,00,000కే పరిమితం చేసిండ్రు. పోలీస్ కానిస్టేబుల్ చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఆరోగ్య భద్రతను పునరుద్ధరించండి, గతంలో మాదిరిగా కార్పొరేట్ వైద్యం పోలీసులకు అందించాలని చెప్పి కోరుతూ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో తక్షణమే మేము ఉద్యోగులకు పిఆర్సీ ఇస్తాము, పెండింగ్ డిఏలు ఇస్తాము, బకాయిలు ఇస్తాము, ఓపీఎస్ తెస్తామని మాట ఇచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్లైనా అమలు చేయకుండా మోసం చేస్తా ఉంది. జరిగిన అన్యాయం ఇప్పటికే చాలా జరిగింది. తక్షణమే ఇప్పటికైనా ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు, పోలీసులకు ఇచ్చిన హామీకి కట్టుబడి మేలు చేయండి అని చెప్పి మీ ద్వారా ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం గారిని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క టెంపుల్ తిరుపతి ఉంటుంది అధ్యక్ష.
ఈరోజు కూడా చాలాసార్లు కూడా చాలామంది కూడా రేపు వైకుంఠ ఏకాదశికి వెళ్తారు అధ్యక్ష. నా రిక్వెస్ట్ ఉంది అధ్యక్ష, జీరో అవర్గా భావించకుండా ముఖ్యమంత్రి గారు కూడా హౌస్లో ఉన్నారు కాబట్టి మనం తిరుపతికి వెళ్ళినప్పుడు చాలా కూడా అకామిడేషన్కి ఇబ్బంది అవుతుంది అధ్యక్ష. ముఖ్యంగా ఈ డివిజన్ వచ్చిన తర్వాత మనకు అకామిడేషన్ చాలా ప్రాబ్లం అవుతుంది అధ్యక్ష. అదే కర్ణాటక వాళ్ళకు ఒక అద్భుతంగా కర్ణాటక భవన్ కట్టుకున్నారు అధ్యక్ష. అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ లేకుంటే కర్ణాటక నుంచి వచ్చిన వారికి కూడా చాలా ప్రయారిటీ ఇచ్చేసి అద్భుతంగా కర్ణాటక భవన్ కట్టుకున్నారు అధ్యక్ష. తమిళనాడు భవన్ కూడా కట్టుకోరు. సో నేను రిక్వెస్ట్ చేస్తున్న తెలంగాణ భవన్ కూడా అద్భుతంగా తిరుపతి వాసులో పద్మావతి ఏరియాలో కట్టారని చెప్పుకుంటూ తద్వారా మనకు అకామిడేషన్తో పాటు ప్రయారిటీ ఉంటుంది అధ్యక్ష. తర్వాత అధ్యక్ష, గౌరవ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ముఖ్యంగా తిరుమలతో పాటు శబరిమల కూడా చాలా పవిత్రమైన ప్రాంతం కాబట్టి శబరిమల కూడా మన తెలంగాణ భవన్ అని చెప్పేసి అప్పుడున్న కేసీఆర్ ముఖ్యమంత్రి మమ్మల్ని పంపడం వల్ల డెలిగేషన్ అక్కడ 5 ఎకరాల భూమిలో మనము చూచుకున్నాం అధ్యక్ష. ఆ గవర్నమెంట్ కేటాయించింది 5 ఎకరాల భూమి. సో వెనువెంటనే ఈ ప్రభుత్వము స్పందించి ఆ 5 ఎకరాల భూమిలో శబరిమల కూడా తెలంగాణ భవన్ కట్టాలని చెప్పి తద్వారా తెలంగాణ ప్రాంత భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా చూదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేసిన అధ్యక్ష. అధ్యక్ష, ఇది నా నియోజకవర్గంలోని భీమ్గల్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి విషయం అధ్యక్ష. ఇక్కడ గత ప్రభుత్వంలో 100 పడకల ఆసుపత్రి మంజూరు చేసుకున్నాం అధ్యక్ష. అయితే ఒక 80% వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది అధ్యక్ష. ఇక్కడ ఆరోగ్య శాఖ మంత్రి గారిని దయచేసి కొద్దిగా వినాలని చెప్పి కోరుతా ఉన్నాను. 100 పడకల ఆసుపత్రి గత ప్రభుత్వ హయాంలో మంజూరైంది. అప్పుడే ఒక 80% వర్క్ కంప్లీట్ అయిపోయింది. అయితే ఈ హాస్పిటల్కు స్టాఫ్ అలాట్మెంట్ కూడా జరిగింది అధ్యక్ష. ఈ 2 years నుంచి అధ్యక్ష పనులు జరగట్లేదు. అయితే 30 కోట్లు ఇప్పటికే ఖర్చు పెట్టబడింది. 35 కోట్లతో మంజూరు అయితే 30 కోట్లు ఖర్చు పెట్టబడింది. ఇంకొక 5 కోట్లు అంటే పాత ఖర్చు పెట్టిన దాంట్లో బిల్స్ ఇవ్వడం, ఇంకొక 5 కోట్లు దానికి విడుదల చేస్తే అది కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే 2 years నుంచి స్టాఫ్ కూడా ఎక్కడెక్కడ వేరే హాస్పిటల్స్లో పనిచేస్తూ ఉన్నారు. దయచేసి ఆ కాంట్రాక్టర్ని అడుగుతానేమో కొద్దిగా నాకు బిల్స్ రావట్లేదు, ఇబ్బందిగా ఉన్నది అని చెప్పి పనులు జరగట్లేదు. దయచేసి ఈ విషయంలో దృష్టి సారించాలని నేను ఆరోగ్య శాఖ మంత్రి గారిని కోరుతా ఉన్నాను. ఇది నా నియోజకవర్గంలో ఒకటే హాస్పిటల్, ఇంకొకటి చిన్నది నియోజకవర్గంలో ఒకటే హాస్పిటల్ ఉంది కాబట్టి దీన్ని కంప్లీట్ చేయాల్సిందిగా తమరి ద్వారా ఆరోగ్య శాఖ మంత్రి గారిని నేను కోరుతా ఉన్నాను. అట్లనే సేమ్ భూమ్గల్ మున్సిపాలిటీలో అధ్యక్ష ఈ ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ కూడా అప్పుడు మంజూరు చేసుకోవడం జరిగింది 3.5 కోట్లతోటి. దీంట్లో కూడా ఒక 2.5 కోట్ల వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకొక ₹1 కోటి వర్క్ మిగిలి ఉంది. అది కూడా కాంట్రాక్టర్ పాపం 60 లక్షలు 70 లక్షలు బిల్ రావాలి అని చెప్పి అది ఆపినాడు. ఈ విషయంలో కూడా నేను మున్సిపల్ శాఖ మంత్రి గారిని మీ ద్వారా లేదు శాసనసభ వ్యవహారాల మంత్రి గారిని నోట్ చేసుకొని చొరవ తీసుకొని ఈ ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్లు ఆ కాంట్రాక్టర్స్కి బిల్స్ విడుదల చేపించి ఆ కొద్దిగా మిగిలి ఉన్న పనిని కంప్లీట్ చేస్తే మున్సిపాలిటీకి ఇప్పుడు అక్కడ రోడ్ల మీద కూర్చుంటున్నారు అధ్యక్ష. మార్కెట్లో అంతా కూడా మార్కెట్ లేక రోడ్ల మీద కూర్చొని ఇబ్బంది జరుగుతాను టౌన్ ప్రజలకి. ఈ 2 విషయాలు దయచేసి భీమ్గల్ మున్సిపాలిటీలో 100 పడకల ఆసుపత్రి, వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ తొందరగా పూర్తి చేయించేలా నేను ఈ ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, భీమ్గల్కు సంబంధించిన 100 పడకల హాస్పిటల్ 80% కంప్లీట్ అని గౌరవ సభ్యులు తెలియజేశారు అధ్యక్ష. త్వరలోనే ఈ బిల్సే కానీ ఆ ఇన్ఫార్నే కంప్లీట్ చేసే దిశగా మా కృషి ఉంటుంది అధ్యక్ష. గౌరవ మర్యాదల గురించి, సాంప్రదాయం గురించి, సభా సాంప్రదాయం గురించి అందరూ రాజకీయ నాయకులం అందరం కూడా మాట్లాడుతూ సభా వేదికగా నేను తెలియజేసేది ఏంటంటే ఎవరమైనా సరే ఎదుటి వారిని గౌరవించుకుంటూ విమర్శలు, సద్విమర్శలు, ప్రతి విమర్శలు చేయాలి తప్ప భాషని ఇంకా దిగజారుస్తూ మాటలు మాట్లాడడం అనేది సరైనది కాదనేది నా అభిప్రాయం. కొత్తగా వచ్చిన నాలాంటి వారు 57 మంది ఈ అసెంబ్లీలో ఉన్నారు. మిమ్మల్ని చూసి మేము నేర్చుకోవాలి కానీ మీరు మాట్లాడే భాష ద్వారా ఇంకొక 4 పదాలు కలిపి దిగజారిపోయే భాషను మాట్లాడేంతటి మాటలు మాట్లాడడం బాగుండదని అనుకుంటున్నాను. ఒకరు మూర్ఖులైతే ఇంకొకరు వారికి సద్విమర్శ చేసి సరైన మార్గంలో పెట్టాలి తప్ప ఒకరు అన్నారు కదా నేను ఇంకొక 2-3 మాటలు ఎక్కువ మాట్లాడితే నాకు ప్రజల్లో మంచి పేరు వస్తుందని అనుకుంటున్నారు తప్ప అది బాగులేదు. ఇలా మనం ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటూ వాటిని కనీసం రికార్డ్స్లోకి కూడా తీసుకునే పరిస్థితులు లేకుండా
మీడియా ముందట మాట్లాడుతూ పోతుంటే ఆఖరికి మీడియా వాళ్ళు కూడా క్లాస్మేట్స్, చిన్ననాటి మిత్రులు ముఖ్యమంత్రి గారు అయినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేకపోతే మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అని చెప్పి సింగులర్ వర్డ్లు మాట్లాడి, ప్రధానమంత్రి మోడీ అని మాట్లాడి చిన్ననాటి మిత్రులతో సంబోధించే పరిస్థితికి మీడియా కూడా వచ్చిందంటే దానికి కారణం రాజకీయ నాయకులమైన మనం అనేది మీరు గ్రహించాలి. బూతులు మాట్లాడడమే రాజకీయ లక్షణం అనుకుంటే అది అవలక్షణం అనేది నా అభిప్రాయం. దయచేసి సభలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా చంద్రశేఖరరావు గారి నుంచి మొదలు పెడితే ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వరకు మధ్యలో ఉన్న మంత్రులు కానీ, ఇక్కడున్న ఎమ్మెల్యేలు కానీ, కొత్తగా ఎన్నికైన మాలాంటి వాళ్ళు కానీ, రానున్న శాసనసభకు వచ్చే సభ్యులు కొత్త వారికి కూడా మంచి సందేశాన్ని ఇవ్వాలని, మంచి సభా సాంప్రదాయాన్ని ఇవ్వాలని, రాజకీయంలో మనము మంచి పేరు తెచ్చుకోవాలనేది అందరి సభ్యుల్ని నేను కోరుతున్నాను. మీడియా ముందట నోటికొచ్చినట్టు మనం మాట్లాడడం వల్ల మనల్ని మనం దిగజారుస్తూ ప్రజల్లో చెడు పేరు తీసుకొస్తున్నాం అనేది ఆలోచించాలి. ఇకపోతే హైదరాబాద్ పట్టణం వరల్డ్ క్లాస్ అంటారు, మన మాటలేమో థర్డ్ క్లాస్కి పోతున్నాయి. ఈ వరల్డ్ క్లాస్ థర్డ్ క్లాస్ ని కొంచెం చూసుకుంటూ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కాబట్టి మీరు సభను అధ్యక్ష మీరు ఖచ్చితంగా ఇది చెప్పాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తున్నారు. గౌరవ సభ్యులు వెంకటరమణారెడ్డి గారు చెప్పిన ప్రస్తావన చాలా ముఖ్యమైనది అధ్యక్ష. ప్రతి పార్టీకి సంబంధించిన సీనియర్లు, ఆ వ్యవస్థ అందరూ కూడా అదే విధమైన సదాభిప్రాయంతో పోతే ప్రజాస్వామ్యం చాలా పటిష్టంగా ఉంటుంది. సరే, ఈరోజు వారు అనుభవం గల నాయకులు అధికార పక్షంలో ఉండి అనేక సందర్భాల్లో కూడా నేను చెప్తా ఉన్నప్పటికీ ఈరోజు ఎవరు మాట్లాడినా తప్పేమంటున్నాము సార్, ఎవరు మాట్లాడినా తప్పేమంటున్నారు. ఆ ప్రస్తావన సార్, ఆ ప్రస్తావనకు సంబంధించి వెంకటరమణారెడ్డి గారు చేసిన ప్రస్తావన గురించి నేను ప్రజాస్వామ్యానికి సంబంధించిన అంశం విషయంలో వారు కూడా ఒక హెల్దీ ప్రాక్టీస్ని చేసుకోవాలని వారు కోరిరు. డెఫినెట్లీ డెమోక్రటిక్ ప్రాసెస్లో నాకు హుందత్వాన్ని కాపాడే ప్రయత్నంలో అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు కానీ, మా సహచరులు కానీ, మా సభ్యులు కానీ చాలా హుందాగా మాట్లాడే తీరు కానీ, అంశం కానీ, తెలంగాణ సంస్కృతికి సంబంధించిన అంశం విషయంలో స్పష్టంగా చాలా మర్యాదగా పోతా ఉన్నాం అధ్యక్ష. ఎక్కడైనా చిన్నగా ఎప్పుడైనా ఉంటే మేము ఈరోజు కూడా చెప్తా ఉన్నాం, మాకు బేషిజాలు లేవు. ఒక గౌరవ సభ్యుడు చెప్పిన అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకు నడుస్తాం. అదేవిధంగా వారు కూడా నడవాల్సిన అవసరం ఉంటుంది. గౌరవ సభ్యులకు సంబంధించిన పార్టీ సభ్యులకు సంబంధించి సీనియర్ నాయకులు ఉన్నారు, వారు కూడా వారి నాయకులను మొదటగా మర్యాదగా మాట్లాడే ప్రస్తావన తీసుకొస్తే కూడా బాగుంటా ఉండే. నేను నిన్నగా సార్ వారిని అంటా ఉన్నా, ఈరోజు ఈ గౌరవ సభ్యులకు ఈరోజు ప్రస్తావన చేసినప్పుడు మీ పార్టీ సమావేశాల్లో నా వెంకటరమణారెడ్డి గారిని కోరుతా ఉన్నాను, మీ పార్టీ సమావేశాల్లో మీకు సంబంధించిన మీ సీనియర్ నాయకులను కూడా కోరండి. ఫస్ట్ పుట్ యువర్ హౌస్ ఆర్డర్ ఇన్ ఫస్ట్ కేసులో, దాని తర్వాత ప్రస్తావన తీసుకొద్దాం, 10 మందికి చెప్దాం. మేమైతే తప్పకుండా చెప్తా ఉన్నాం, ప్రజాస్వామికంగా, మర్యాదపూర్వకంగా, గౌరవంగా గౌరవ సభ్యుల హుందత్వాన్ని కాపాడే కార్యక్రమంలో ఎక్కడ కూడా వెనుకాడకుండా ముందుకు తీసుకెళ్తామని గౌరవ శాసనసభాపతి ముందట పెడతా ఉన్నాం. మా ఆలయ నియోజకం విశాలంగానే జనాభాలో పెద్దది, 8 మండలాల అధ్యక్ష. గత 20 సంవత్సరాలుగా రెవెన్యూ డివిజన్ కావాలని చెప్పి చాలా ఉద్యమాలు చేసినాం. ఆ రోజు కూడా మేము మాట ఇచ్చడం జరిగింది, దయచేసి ఆలేరు మండల కాన్స్టిట్యూన్సీని రెవెన్యూ డివిజన్ చేయాలని కోరుతూ, అదేవిధంగా పెద్ద మండలాలు అక్కడ రాజాపేట పెద్ద మండలం ఉన్నటువంటి రంగత్పురాన్ని కూడా మండలం చేయాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా మొన్న ఏదైతే సర్పంచ్ ఎలక్షన్లో గ్రామాలు తిరిగేటప్పుడు కొన్ని గ్రామాలకు ఆమ్లెట్ ఉన్నటువంటి గ్రామాలకు అక్కడ డీలర్ షాపులు ఆమ్లెట్ విలేజ్లో రేషన్కు చాలా ఇబ్బంది పడుతున్నారు. వృద్ధులకు ఆయా గ్రామాలలో ఆమ్లెట్ విలేజ్లో కూడా మనం సబ్ సెంటర్లు పెట్టి డీలర్ ద్వారా రేషన్ ఇస్తే అందరికీ రేషన్ అంత అధ్యక్ష. ఏదైతే మనం సన్న బియ్యం ఇచ్చిన తర్వాత ఆ రేషన్ కూడా వృద్ధులు అందరూ కూడా తీసుకుంటారు. కాబట్టి దయచేసి ఆమ్లెట్ విలేజ్లో కూడా రేషన్ షాపులు పెడితే బాగుంటుందని తెలియజేస్తూ, అధ్యక్ష మా వెనుకబడ్డ ఆలయను అన్ని విధాల మన గౌరవ ముఖ్యం ద్వారా
అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతున్నాం. దాని ద్వారా ఒక రెవెన్యూ డివిజన్ అయితే అక్కడ చిరకాల కోరిక నెరవేరుతుంది కాబట్టి స్వద్వారా మీ ముందుస్తున్న ఆలయను రెవెన్యూ డివిజన్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. మన రాష్ట్రంలో సింగరేణి ప్రధానమైనటువంటి సంస్థ, బహుశా రాష్ట్రంలో అత్యంత పెద్ద పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అది. సింగరేణిలో ఇవాళ కార్మిక వర్గంలో పూర్తిగా అసంతృప్తి చోటు చేసుకుని ఉన్నది వివిధ కారణాల వల్ల. వీటిని సరిదిద్దటానికి ప్రభుత్వం సంబంధిత మంత్రులు కానీ లేదా ఆ ప్రాంతంలో సింగరేణి కార్మికులతో సంబంధం ఉన్న నియోజకవర్గాల ప్రతినిధులు కానీ వాళ్ళందరితో కలిసి ఒక మీటింగ్ ముఖ్యమంత్రి గారే స్వయాన ఏర్పాటు చేస్తే ఆ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. లేకుంటే సింగరేణి కూడా కొద్ది రోజుల్లోనే కనుమరుగై మొత్తం ప్రైవేట్ పరమయ్యేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి అధ్యక్ష. దానికి సంబంధించి కొన్ని అంశాలు సమయం తీసుకోకుండా నేను పాయింట్ వైజ్గా చదివి త్వరగా ముగిస్తాను అధ్యక్ష. ఒకటి, అక్కడ మెడికల్ పద్ధతి ఒకటి ఉండేది, అంటే డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కొరకు. అఫ్ కోర్స్ అది అంతకుముందు ఉన్న ప్రభుత్వం చంద్రబాబు గారు తీశారు, వాస్తవమే. మళ్ళా కేసీఆర్ గారు ప్రవేశపెట్టారు. అది ఇప్పుడు సరైన పద్ధతుల్లో అమలు చేయట్లేదు అధ్యక్ష. సరైన పద్ధతులు అది దాన్ని చేయకపోవటం వలన కార్మిక వర్గంలో చాలా అసంతృప్తి ఉంది. అదేవిధంగా ఇప్పుడు వయసు 35 నుంచి 40 సంవత్సరాలు పెంచారు కారుణ్య నియామకాలు. దాన్ని వివిధ కారణాలతో ఎలో చేయట్లేదు. మెడికల్ బోర్డు కూడా పేరుకి నేమ్ సేక్ జరుపుతున్నారు తప్పితే కార్మికుల పిల్లలకి అవకాశం కల్పించట్లేదు. సొంత ఇంటి పథకం లేదు అక్కడ. దానికోసం చిన్న చిన్న పరిశ్రమలే సొంత ఇళ్ళు కట్టిస్తున్నారు. అలాగే మారు పేర్ల సమస్య పరిష్కారం. మారు పేర్లతో ఆ రోజుల్లో ఎక్కేవాళ్ళు, వాళ్ళ పిల్లలు ఇవాళ అన్యాయం అవుతున్నారు. వాళ్ళకి అవకాశం కల్పించాలి. అలాగే నూతన గనుల ఏర్పాటుకు సంబంధించి మనం సరే అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ పెట్టినటువంటి ఆ యాక్ట్ వల్ల మన సింగరేణికి వచ్చే మైన్స్ ప్రైవేట్ వాళ్ళకి వెళ్తూ ఉన్నాయి. సరే సాధ్యమైన మేరకు సింగరేణి వాటిని సంపాదించుకోవాలి. సంపాదించుకున్న తర్వాత అక్కడ బొగ్గు అనేది ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వకుండా సింగరేణి కార్మికులు చేయాలనే నిబంధన ఉంది. దాన్ని ఉల్లంఘిస్తున్నారు అధ్యక్ష. అది ఆ బొగ్గు వరకైనా సింగరేణి కార్మికులకు అవకాశం ఇవ్వాలి. అలాగే సింగరేణికి దాదాపు 43,000 కోట్ల బకాయిలు జెన్కో సంస్థ ఉంది అధ్యక్ష. దాన్ని ఏదో ఒకటి పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే సింగరేణి కార్మికులకు సంబంధించి పెర్క్స్ అని ఉంటుంది అధ్యక్ష. దానిపైన కోల్ ఇండియాలో వాళ్ళకి ట్యాక్స్ రిఫండ్ చేస్తున్నారు, మన దగ్గర లేదు అధ్యక్ష. అలాగే సింగరేణిలో రాజకీయ జోక్యం తరచు ఎక్కువ అవుతుందనే ఒక విమర్శ కార్మికుల నుంచి వస్తుంది. ఈ అన్ని అంశాలపైన నేను మీకు నోట్ కూడా వివరంగా ఇస్తాను. దానిపైన ప్రభుత్వం సీరియస్గా ఆలోచన చేసి ఆ సమస్యలను పరిష్కరిస్తే మనకున్నటువంటి ఏకైక అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అది. దాన్ని కాపాడుకోవచ్చని తెలియజేస్తూ మీకు ధన్యవాదాలతో సెలవు. శ్రీధర్ గారు, మీ మాట తప్పకుండా. నేను కూడా ఎల్ఏ మినిస్టర్గా పనిచేసిన ఒక్క సబ్జెక్ట్కే పరిమితం అవుతా, కాకపోతే ఆన్సర్ ఇస్తే సంతోషపడతాను. అట్లీస్ట్ ఇప్పుడు ఏమైందంటే ఇంతమంది సభ్యులు కొత్త సభ్యులు మాట్లాడుతుంటే మీరు ఎల్ఏ మినిస్టర్గా స్పీకర్ గారు 0 ఓవర్ ఒక అరణ్య రోదనగా మార్చకండి. ఏదో మాట్లాడినామంటే మాట్లాడడం కాదు, ఆన్సర్ రావాలి. వ్రాతపూర్వకమైన సమాధానాన్ని మళ్ళీ వచ్చే సెషన్ లోపు సభ్యులకు అందజేయించండి. గతంలో మేము పంపిన ఎల్ఏ మినిస్టర్గా నేను పంపిన, మీరు కూడా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. అధ్యక్ష, నేను ఈ ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశం మాట్లాడాలనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు అనేవాళ్ళు ప్రభుత్వానికి రథచక్రాలు లాంటి వాళ్ళు సంతోషంగా ఉంటేనే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు సజావుగా చేరేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు వాళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి మనోవేదనతో, ఆవేదనలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా దేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 6 డిఏలు పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా పిఆర్సీ అధ్యక్ష, ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైనా ఇంతవరకు పిఆర్సీ ఇయ్యలేదు. ఉద్యోగులందరూ కూడా కోరుతా ఉన్నారు వెంటనే పిఆర్సీ విడుదల చేయాలని.
గతంలో కేసీఆర్ గారు 43-39% పిఆర్సీని మా ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష. అదేవిధంగా ఉద్యోగులకు ఎంప్లాయీస్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఆ రోజు మేము జీవో కూడా ఇచ్చాం. దాన్ని మీరు అమల్లోకి తెస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి కూడా ఈహెచ్ఎస్ స్కీమ్ను అమల్లోకి తేలేదు. దాన్ని కూడా వెంటనే అమల్లోకి తేవాలి. ఉద్యోగుల జీపీఎఫ్ తదితర బకాయిలన్నీ కూడా విడుదల చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం అధ్యక్ష. ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగులైతే ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం, 39 మంది రిటైర్డ్ ఉద్యోగులు బెనిఫిట్స్ ప్రభుత్వం నుంచి వాళ్ళ సేవింగ్స్ వాళ్ళకి ఇవ్వకపోవడం వల్ల వైద్యం కూడా చేయించుకోలేక ఈరోజు 39 మంది రిటైర్డ్ ఉద్యోగులు మరణించారు. బీఆర్ఎస్ హయాంలో కూడా దాదాపు 15,000 మంది రిటైర్డ్ ఉద్యోగులు రిటైర్ అయితే వాళ్ళందరికీ మేము టైం మీద డబ్బులు ఇచ్చాం. కానీ కాంగ్రెస్ హయాంలో, ఎందుకంటే ఈరోజు నేను అసెంబ్లీకి వస్తూ ఉంటే పొద్దున్నే నా సిద్దిపేటలో ఒక డాక్టర్ జగత్ కుమార్ రెడ్డి రిటైర్డ్ జేడీ వెటర్నరీ పొద్దున్నే నా దగ్గరికి వచ్చి, అన్నా కొద్దిగా అసెంబ్లీలో మాట్లాడు, నేను అక్టోబర్ 2024లో రిటైర్ అయినా, ఇంతవరకు ₹1 రాలేదు. హైకోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చుకున్నా, అయినా రాలేదు. హైకోర్టులో కంటెంప్ట్ వేస్తే కూడా వాయిదాలు అడుగుతూ ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బందులు పెడతా ఉంది. మా రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్లు ఇప్పించండి, చావు బతుకుల్లో ఉన్నటువంటి మమ్మల్ని కాపాడండి. 30-35 ఏళ్ళు ప్రభుత్వానికి సేవ చేసినటువంటి రిటైర్డ్ ఉద్యోగులను ఈ రకంగా వేధించడం ప్రభుత్వానికి తగదు, దయచేసి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోండి అని చెప్పి పొద్దున్నే నా ఇంటికి 7 గంటలకే వచ్చి కూర్చున్నాడు సార్. నేను బయటకు వచ్చేసరికి ఏంది ఇంత పొద్దున్న వచ్చినావంటే, ఇట్లా ఉందన్న ఆరోగ్యం బాగాలేదని చెప్పమంటే బట్టి గారికి చెప్తా తప్పకుండా ఈ రోజు నేను మాట ఇచ్చి వచ్చి ఈరోజు చెప్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, సిపిఎస్ ఉద్యోగులను ఓపీఎస్గా మారుస్తామని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. మరి ఎప్పటిలోగా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేస్తారు? మరి ఈలోపు గత 2 సంవత్సరాల నుంచి సిపిఎస్ కింద రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన కాంట్రిబ్యూషన్ డబ్బులను కూడా మీరు కట్టకుండా దాన్ని దారి మళ్లిస్తా ఉన్నారు. అసలు కాంట్రిబ్యూషను కట్టలేరు, ఓపీఎస్ తేకపోవడం వల్ల 2 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగుల భవిష్యత్తు ఈరోజు ప్రశ్నార్థకంగా మారుస్తా ఉన్నారు. దయచేసి సిపిఎస్ కాంట్రిబ్యూషన్ కట్టండి, ఓపీఎస్ విధానాన్ని ఇచ్చిన మాటకు కట్టుబడి తక్షణమే అమల్లోకి తేవాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాం అధ్యక్ష. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా అధ్యక్ష, సరెండర్ లీవులు 5 సరెండర్ లీవులు పెండింగ్ లో ఉన్నాయి. టీఏలు రావట్లేదు, డిఏలు రావట్లేదు, స్టేషన్ అలవెన్స్ రావట్లేదు. మొన్న ఒక జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ఉంటే యూసఫ్ కూడా బటాలియన్ మాత్రం సరెండర్ లీవులు టీఏ డిఏలు ఇచ్చిండ్రు. రాష్ట్రంలో 1,00,000 మంది పోలీసులకు సరెండర్ లీవులు టీఏలు డిఏలు రాక ఇబ్బందులు పడతా ఉన్నారు. దయచేసి పోలీసులను కూడా ఆదుకోవాలని, గతంలో నేను ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు సరెండర్ లీవ్లు టీఏ డిఏలు ఇచ్చాం. ఈ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నాయి కనుక వాటిని విడుదల చేయండి. ఇలా పోలీసులు కూడా తీవ్రమైనటువంటి ఆవేదనలో ఉన్నారు. పోలీసులకు ఉండే ఆరోగ్య భద్రత స్కీమ్ కూడా బంద్ చేసిండ్రు. మీరు ₹1,00,000కే పరిమితం చేసిండ్రు. పోలీస్ కానిస్టేబుల్ చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఆరోగ్య భద్రతను పునరుద్ధరించండి, గతంలో మాదిరిగా కార్పొరేట్ వైద్యం పోలీసులకు అందించాలని చెప్పి కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో తక్షణమే మేము ఉద్యోగులకు పిఆర్సీ ఇస్తాము, పెండింగ్ డిఏలు ఇస్తాము, బకాయిలు ఇస్తాము, ఓపీఎస్ తెస్తామని మాట ఇచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్లైనా అమలు చేయకుండా మోసం చేస్తా ఉంది. జరిగిన అన్యాయం ఇప్పటికే చాలా జరిగింది. తక్షణమే ఇప్పటికైనా ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు, పోలీసులకు ఇచ్చిన హామీకి కట్టుబడి మేలు చేయండి అని చెప్పి మీ ద్వారా ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం గారిని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. కల్వల ప్రాజెక్ట్ అని మానకొండూరు కాన్స్టిట్యున్సీలో వస్తుంది, బార్డర్లో. దాని కింద ఆయకట్టు 6-7 వేల ఎకరాలు వస్తుంది. దాన్ని 2023లో భారీ వర్షాలతో పడ్డప్పుడు ఆ ప్రాజెక్ట్ అనేది కొట్టుకపోయింది. చాలా సంవత్సరాలది. ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో 70 కోట్ల రూపాయలతోని డిపిఆర్ చేసి పంపడం జరిగింది. ఇప్పటిదాకా పెండింగ్ ఉంది. దయచేసి గౌరవ ఇరిగేషన్ మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, ఆ ప్రాజెక్ట్ని దయచేసి శాంక్షన్ చేసి కంప్లీట్ చేస్తే కింద రైతులకి 6-7 వేల ఎకరాల ఆయకట్టు వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా అధ్యక్ష, మొన్న నా నియోజకవర్గంలో చెక్ డ్యామ్ని రాఘవ కన్స్ట్రక్ట్ చేసింది. కాంట్రాక్టర్ తనుండే దాన్ని బాంబు పెట్టి పేల్చేయడం జరిగింది. ఎట్లయితే మేడిగడ్డను బాంబు పెట్టి పేల్చిండ్రో ఇవాళ తనుగుల చెక్ డ్యామ్ని కూడా బాంబు పెట్టి పేల్చిండ్రు. అది నేను చెప్పింది కాదు అధ్యక్ష, అది నేను చెప్పింది కాదు, ఏఈ గారే సభ్యులు చెప్పిన అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అధ్యక్ష అధ్యక్ష
కూర్చో 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 ప్లీజ్. కూర్చొని మాట్లాడితే కాదు కదా, తనలో పోందా పోయిందా, తనలో బరాబర్ పెట్టిరు బరాబర్ బరాబర్. అధ్యక్ష, దుబ్బాక నియోజకవర్గంలో అధ్యక్ష మరి 8 మండలాల అధ్యక్ష, మరి 8 మండలాలలో కూడా మాది పూర్తిగా వ్యవసాయ ఆధారిత కుటుంబాల అధ్యక్ష. అన్ని మండలాలలో కూడా గతంలో యాసంగిలో ఏదైతే వరి నాట్లు వేసుకున్నారో దానికి ఇంకా రెట్టింపు ఈసారి ఎక్కువ వేసుకున్నారు అధ్యక్ష. మరి అందరు కూడా మరి నాట్లు పడుతున్నాయి. ఇప్పుడు మరి యూరియా వస్తుందా రాదా అనే భయంలో ప్రతి ఒక్క రైతు కూడా ఆందోళన ఉన్నారు అధ్యక్ష. మరి మీరేమో యాప్ ద్వారా బుక్ చేసుకోవాలనుకుంటున్నారు, అది సాధ్యం కాదు. మరి చాలా మంది రైతులు మీరు ఏదైతే యాప్ ద్వారా మరి యూరియా బుక్ చేసుకోవాలని చెప్పి పెట్టినరో అది సాధ్యం కాదని చెప్పి రైతులు మరి నిన్న మొన్న మరి ఆందోళనతో ఉన్నారు. ఇంకొక విషయం అధ్యక్ష, మరి కరెంటు కూడా 8 నుంచి 9 గంటలు మాత్రమే వస్తుంది అధ్యక్ష. ఇప్పుడు నాట్ల సమయం, మరి ఇప్పుడే 8-9 గంటలు వస్తే మరి రాను రాను ఇంకా ఎండాకాలం వచ్చిన తర్వాత ఏప్రిల్ మేలో ఇంకా ఇబ్బంది అవుతుంది. మరి ఆ పవర్ విషయంలో కూడా చాలా మంది ఆందోళనగా ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే మరి చాలా గ్రామాలలో నాకు ట్రాన్స్ఫార్మర్లు లేవు, కరెంటు పోల్లు కావాలి, వైరు కావాలి. మరి ఇలాంటి మరి దానికోసం ఎవరైనా రైతులు డిపార్ట్మెంట్ పోతే మా దగ్గర బడ్జెట్ లేదు, మేమేమి ఇయ్యలేమని చెప్పి మరి ముక్కుసూటిగా మరి రైతుల ముంగట్నే చెప్తున్నారు. ఇది కాకుండా అధ్యక్ష, మరి గతంలో మా దగ్గర మల్లన్న సాగర్ ఉంటుంది అధ్యక్ష, రైతులకు సంబంధించింది. మరి కూడవెల్లి వాగులో మరి నీళ్లు వదిలిన తర్వాత పక్కన ఉన్న గ్రామాలకు మోటార్ల ద్వారా చాలా ఇరిగేషన్ మరి డిపార్ట్మెంట్కి సంబంధించిన మరి మోటార్లు కానీ కాల్వలు కానీ మరి పూర్తిగా మరి మొన్నటి వర్షాలకు టెంపరీగా కాల్వలు తీసుకున్నారు గతంలో. మరి ఆ టెంపరీ కాల్వలు పూర్తిగా మట్టి పూడిక నిండిపోయింది. మరి ఆ కాలువలు కూడా పూడిక తీయకపోతే ఈ సంవత్సరము దాని మీద ఆధారపడ్డ కాలువల మీద ఆధారపడ్డ రైతులు నష్టపోతారు. దయచేసి మరి మా మల్లన్న సాగర్ కానీ కొండపోచమ్మ ద్వారా మరి ఆ కాలువల ద్వారా నీళ్ళు వస్తాయి, సబ్ కెనాల్ల ద్వారా. మరి 2 సంవత్సరాల నుంచి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏ ఒక్క రోజు కూడా మరి మల్లన్న సాగర్ మీద కానీ మరి కొండపోచమ్మ మీద కానీ రంగనాయక సాగర్ మీద కానీ ఎన్నో పర్యాయాలు ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి. మరి కాలువల మీద కానీ పూడికల తీతం మీద కానీ మరి ఇప్పటి వరకు ఏ ఒక్క రోజు కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ గౌరవ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ చాలా విన్నపాలు చేసిన ఒక్కరోజు కూడా కనీసం ఆ జిల్లాలో ఏం జరుగుతున్నది, కాలువలు ఏమవుతున్నది, ఇరిగేషన్ ఏమున్నది అని చెప్పి ఏ ఒక్క రోజు కూడా కనీసం రివ్యూ మీటింగ్ కూడా పెట్టిన పరిస్థితి లేదు అధ్యక్ష. మరి ఇన్ని సమస్యలున్నా మరి మా సిద్దిపేట జిల్లాలో కాళేశ్వరం ద్వారా 3 ప్రాజెక్టులు కట్టుకున్నాం. మరి దుబ్బాక నియోజకవర్గంలో దాదాపు 2 లక్షల 3 లక్షల కల్టివేషన్ ఉంటుంది. దాని మీద పూర్తిగా మరి మల్లన్న సాగర్ మీద ఆధారపడ్డది. మల్లన్న సాగర్లో చెర్ల నీళ్ళు ఫుల్లుగా ఉన్నాయి. కాలువల ద్వారా పిల్ల కాలువల ద్వారా నీళ్లు తీసుకుపోవాలి. టెంపరీగా రైతులు గతంలో యాసంగికి సొంత డబ్బులు వేసుకొని మెయిన్ కెనాల్ నుంచి తెగ్గొట్టుకొని లోపలికి నీళ్ళు తీసుకుపోయినరు, మళ్ళీ కూడిపోయినాయి ఇప్పుడు. మరి ఈ సంవత్సరం ఎట్లా అని చెప్పి చాలా మంది ఆందోళనలో ఉన్నారు. ఒక్కసారైనా మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ మంత్రి గారు అని వచ్చి రివ్యూ పెట్టి కనీసము మరి అవి ఏ విధంగా తీసుకువెళ్తాం, ముందుకెట్లా పోదామని చెప్పి మరి ఇప్పటికి కూడా ఏ ఒక్క రోజు కూడా 2 సంవత్సరాల నుంచి మంత్రి గారు ఒక్కరోజు కూడా సిద్దిపేట జిల్లాలో ఇరిగేషన్ మీద ఒక్కరోజు కూడా రివ్యూ పెట్టలేదు. మరి గతంలో కట్టిన ప్రాజెక్టులు కానీ కాలువలు తీసే పరిస్థితి కూడా ఇవ్వాలి ఈ గవర్నమెంట్. లేదంటే ఎంత దుర్మార్గమైన పరిస్థితి ఉందో ఒక్కసారి మీరైనా చెప్పాలి అధ్యక్ష. మరి యూరియా కానీ కరెంటు కానీ ఇరిగేషన్ కానీ ఈ 3 కూడా రైతులకు సంబంధించిన విషయము. మరి మొన్న రైతుల దగ్గర కొనుగోలు చేసిన ధాన్యం కూడా ఇప్పటి వరకు కూడా వారికి గోడాంలలో పెట్టలేక ఎప్పుడు కూడా అన్లోడ్ కాకుండా రైస్ మిల్ల ముంగట్నే ఉంటుంది, అవి కూడా అన్లోడ్ చేసుకోవట్లేదు. ఇష్టం ఉన్నట్టు రైస్ మిల్ యజమానులు కూడా మరి తరుగు పేరు మీద ఇప్పటికి కూడా ఇంకా కటింగ్ చేస్తూనే ఉన్నారు. దీని మీద కూడా ఎవరు కూడా పట్టించుకునే నాదులు లేరు. మాది పూర్తిగా 8 మండలాలు ఉన్నాయి. 8 మండలాలు కూడా వ్యవసాయం సంబంధించిన రైతుల అధ్యక్ష. ఇప్పటికైనా ఒకసారి సిద్దిపేట జిల్లా మీద దుబ్బాక నియోజకవర్గం మీద ఒక కన్ను పెట్టి మా రైతులను కాపాడవలసిందిగా మీ ద్వారా అధ్యక్ష నేను గౌరవ కన్సర్న్ మినిస్టర్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే అందరు కూడా నాట్లు పడ్డాయి, ఆందోళన ఉన్నారు. కరెంట్ వస్తుందా, యూరియా వస్తుందా, మా కాలువలలో పూడికలు తీస్తారా, మరి విత్తనాలు సరిగానే ఇస్తారా అని చెప్పి అందరు కూడా ఆందోళన ఉన్నారు. దయచేసి మరి గౌరవ మంత్రి గారు మరి ఇరిగేషన్ మంత్రి కానీ అగ్రికల్చర్ మంత్రి కానీ మరి వచ్చి త్వరలో మరి అధ్యక్ష యూరియా అంశానికి సంబంధించి కానీ ఫర్టిలైజర్ సంబంధించి కానీ ఈ అంశం కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉంది.
ఉత్పత్తి అయినా ఎగుమతులైనా దిగుమతులైనా మొత్తం అంశం కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. రాష్ట్ర రైతాంగం అవసరాలకు సరిపోను సప్లై చెయ్యని కారణంగా, తక్కువ వస్తున్న కారణంగా వచ్చిన దాన్ని రైతులు ఇబ్బంది పడకుండా కోసం ఒక యాప్ ద్వారా వచ్చిందని ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ చేయడం కోసం చేసింది తప్ప రైతులను ఇబ్బంది పెట్టడం కోసం కాదు అధ్యక్ష. ఇది గమనించాలా. మిగతా అంశాలన్నిటి కూడా నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి జగిత్యాల పట్టణం ఓల్డెస్ట్ మున్సిపాలిటీ అధ్యక్ష. పట్టణం మధ్య నుండి యావర్ రోడ్డుని ఉంటుంది. అది గతంలో 60 ఫీట్లు ఉంటే 80 ఫీట్లు, తర్వాత 2021లో 100 ఫీట్లకు కూడా జియో తీసుకురావడం జరిగింది. ఆ విస్తరణకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారే మున్సిపల్ శాఖ మంత్రి గారు కాబట్టి వారు హౌస్లో ఉన్నారు కాబట్టి దయచేసి దానికి తగిన నిధులు ఇచ్చి కానీ టీడీఆర్ ద్వారా కానీ యావర్ రోడ్డు విస్తరణ అతి త్వరగా చేయించాలని కోరుతున్నాం. రెండవది మాది ఇరిగేషన్ బాగా ఎక్కువ ఉన్న ప్రాంతం, కమాండ్ ఏరియా. అక్కడ కాలువల మరమ్మతులు చాలా అవసరం ఉన్నాయి అధ్యక్ష, అదొకటి చూడాలి. థర్డ్, మా గౌరవ మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ గారు కూడా సభలోనే ఉన్నారు, వారికి కూడా సంబంధించిన విషయం. మా ప్రాజెక్టు రోళ్ళవాగు దాదాపు పూర్తవుతుంది. అటవీ అనుమతులు రాక గేట్లు బిగించక ఇబ్బంది అవుతుంది. అది అటవీ శాఖ, ఇరిగేషన్ శాఖ సమన్వయపరిచి తప్పకుండా చేయాలని చెప్పి నేను మీ ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి, అదేవిధంగా మా లక్ష్మణ్ కుమార్ అన్న కూడా మాట్లాడుతూ ఉన్నారు, దృష్టికి తీసుకెళ్తున్నా. ఇరిగేషన్ మంత్రి గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లాల్సిందే కోరుతున్నాం. ధన్యవాదాలు అధ్యక్ష. నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. మా దగ్గర అంబర్పేట్ కాన్స్టిట్యున్సీలో మూసీ నది వరదల వల్ల మూసరంబాగ్ బ్రిడ్జ్ కొట్టుకపోవడం జరిగింది అధ్యక్ష. అయితే 3 సంవత్సరాల క్రితము 50 కోట్లతోటి మూసరంబాగ్ బ్రిడ్జ్ ఫ్లైఓవరు పెద్ద ఎత్తున కట్టాలని నిర్ణయించడం జరిగింది అధ్యక్ష. అయితే గత 2 సంవత్సరాల నుంచి అక్కడ పని జరగక, చాలా నత్తనడకతోటి పని జరగడం వల్ల మా అంబర్పేట్ ప్రజలు, అటు దిల్సుఖ్ నగరు మరియు మలక్పేటు, ఎల్బీ నగర్ ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. ఈ మున్సిపల్ శాఖ ముఖ్యమంత్రి గారు చూస్తున్నారు కాబట్టి తమ ద్వారా విన్నవించడం ఏంటంటే, ఆ బ్రిడ్జ్ తొందరగా కడితే ఇటువైపు అటువైపు ఉండే ప్రజలకు, అంబర్పేట్ ప్రజలకు, అటు మలక్పేట్ ప్రజలకు వినియోగంగా ఉంటుంది. ఆ తర్వాత అందరికీ లాభం చేకూరుతుందని తమ ద్వారా ముఖ్యమంత్రికి విన్నవించుకుంటున్నాం అధ్యక్ష. అదేవిధంగా అంబర్పేట నియోజకవర్గంలో ఒక పెద్ద హిందూ శ్మశాన వాటిక ఉంది అధ్యక్ష. ఆ తర్వాత ముస్లిం గ్రేవ్ యార్డ్ కూడా ఉంది అధ్యక్ష. అవి రెండింటిని కూడా డెవలప్ చేస్తే, ఇంత క్రితము మన టీఆర్ఎస్ గవర్నమెంట్లో శ్మశాన వాటికలు భారీ ఎత్తున డెవలప్మెంట్ చేయడం జరిగింది. తమతోటి విన్నవించడం ఏంటంటే, ముఖ్యమంత్రి గారికి చెప్పి ఆ 2 గ్రేవ్ యార్డ్లు డెవలప్ చేస్తే బాగుంటుందని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. మా ప్రాంత ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో, సలహాలు, సూచనలతో మా ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ వారి సంక్షేమ అభివృద్ధి కోసం సాగుతాను ముందుకి. అదే నా లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతానని. అట్లానే మా ప్రాంతంలో కృష్ణానగర్ అనే ఒక ఏరియా ఉంది సార్. దాదాపు 30-40 సంవత్సరాల నుండి అక్కడ వర్షాకాలంలో చాలా వర్షం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ప్రజలు. మా మంత్రులు, అధికారుల దృష్టికి తీసుకెళ్ళినారు. అది పని కొద్దిగా ఆలస్యం అవుతుంది, తొందరగా పూర్తి చేయాలని ఒకటి సభ ద్వారా కోరుకుంటున్నాను. అట్లానే హైటెన్షన్ లైన్స్ మా ప్రాంతంలో ఉండడం వల్ల 10ల సంఖ్యలో ప్రజలు చనిపోయినటువంటి విషయం పూర్వంలో, అది కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళినారు. అది కూడా అండర్ గ్రౌండ్ కేబులింగ్ ఫాస్ట్గా చేస్తే ఆ ప్రాంత ప్రజలు సురక్షితంగా ఉంటారనేది ఒక సందేశం మీ ద్వారా అందిస్తున్నాం అధ్యక్ష. అండ్ చాలామంది పిల్లలు కూడా అక్కడ చదువుకొని 10th తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల చదువుకోలేని పరిస్థితి. సో అక్కడ ఒక ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ కాలేజ్ కూడా వస్తే బాగుంటుందని ఒక అభిప్రాయం తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు థ్యాంక్స్. సభ్యులు చెప్పిన అంశాలని నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. గత నెల జరిగిన మోంతా తుఫాన్ వల్ల అధ్యక్ష, మనందరికీ తెలుసు, కాకతీయుల కట్టిన మహానగరంలో, ఆ నగరంలో కట్టిన గొలుసు చెరువుల ద్వారా వచ్చిన ఆ యొక్క వాటర్ వల్ల చాలా కాలనీలన్నీ కూడా జలమయమైన అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు తక్షణమే వరంగల్ నగరాన్ని విజిట్ చేసి తగిన సూచనలు ఇచ్చి అధికారులకు, అలాగే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 1 నెల రేషన్, అలాగే హౌస్ హోల్డ్స్ అందరికి కూడా 15,000 చొప్పున ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అలాగే మరణించిన వారికి కూడా 5 లక్షలు ఇవ్వడం మేము మా తరఫున, మరి వర్ధనపేట నియోజక తరఫు నుండి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం అధ్యక్ష. ముఖ్యంగా
అక్కడ గోపాల్పూర్ చెరువు అని ఉంటుంది అధ్యక్ష. అది దానివల్ల ఆయకట్టు అంటే అందులో అన్యాక్రాంతం అయిపోయింది ఆ చెరువు అంతా. గత 10 సంవత్సరాలలో ఆ చెరువు యొక్క రూపురేఖలు మారిపోయి ఆ వచ్చిన వరద వల్ల ఆ చెరువు కట్ట తెగి వివేక్ నగర్ కాలనీ అని ఉంటుంది అధ్యక్ష, చెరువు కట్ట కిందనే. అది మొత్తం కూడా పాపం ఉద్యోగస్తులందరూ కూడా ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుతో కట్టుకున్న వారి హౌస్ హోల్డ్స్ అన్నీ కూడా సుమారుగా ఒక్కొక్కరికి సుమారుగా 15 లక్షలు 20 లక్షలు 25 లక్షలు ఒక్కొక్కరికి నష్టం జరిగింది అధ్యక్ష. కాబట్టి దయచేసి మీ ద్వారా ఇరిగేషన్ మినిస్టర్ గారికి అలాగే మా యొక్క ముఖ్యమంత్రి గారికి తక్షణమే ఆ గోపాల్పూర్ చెరువును రిట్మెంట్ చేసి శాశ్వత పరిష్కారం చేయాలని కోరుకుంటున్నా అధ్యక్ష. రెండో విషయం, సభ్యుడు మాట్లాడుతూ బాంబులతో పేల్చేస్తున్నారని అసత్య ప్రచారాలు ఇక్కడ కూడా మాట్లాడడం సిగ్గుచేట అధ్యక్ష. దాన్ని వెంటనే తొలగించాలి అధ్యక్ష, రికార్డులకు వెళ్ళి తొలగించాలి అధ్యక్ష. భాష మంచిగా మాట్లాడమని సభ్యులు చెప్పిన అంశాన్ని నోట్ చేసుకోవడం అధ్యక్ష. మా కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా ఆదివాసీ ప్రాంతం ఎక్కువ ఉంది. మొత్తం కూడా నా నియోజకవర్గంలో 10 మండలాలు ఉన్నాయి అధ్యక్ష. ఇప్పటి వరకు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పటి వరకు మరి 2.5 సంవత్సరాలు అయినా కూడా మరి మెయిన్గా రోడ్ సమస్యలు చాలా ఉన్నాయి అధ్యక్ష. ఏదైతే ఆసిఫాబాద్ నుంచి ఉట్నూరు వరకు రోడ్డు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది అధ్యక్ష. రోజు యాక్సిడెంట్లు అవుతున్నాయి. మరి గతంలో కూడా మేము మన ఇన్ఛార్జ్ మంత్రి గారు సీతక్క గారు ఉన్నారు, ఆ రోజు కూడా మేము చెప్పడం జరిగింది. మరి ఆ రోడ్డు పూర్తిగా మరి రిన్యువల్ రీబీటీ చేయాలని కూడా మేము చెప్పడం జరిగింది అధ్యక్ష. కానీ ఇప్పటి వరకు ఆ రోడ్డు గురించి అసలు పట్టించుకోవట్లేదు అధ్యక్ష. మీ ద్వారా మేము కోరేది ఏంటంటే అధ్యక్ష, ఇప్పుడు గాదేగూడ మండలి కూడా మరి అక్కడ కూడా బీటీ రిన్యువల్స్ అధ్యక్ష, R&B రోడ్స్ కానివ్వండి, తర్వాత మరి ఏదైతే పంచాయతీరాజ్ రోడ్స్ కానివ్వండి, ఇవి కూడా చాలా చెడిపోయి చాలా అధ్వానంగా పరిస్థితిలో ఉన్నాయి అధ్యక్ష. కనీసం అంబులెన్స్ పోయే పరిస్థితులు కూడా లేవు. ఏదైతే గాదిగూడ మండలం నుంచి కూడా మారుగూడ నుంచి కొలమ్మ వరకు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాన్స్టిట్యున్సీ అక్కడ ఏ ఎమ్మెల్యే ఉన్నారని కాదు, అధికార ఎమ్మెల్యేలకు ఒక రకంగా మరి ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఒక రకంగా కాదు అధ్యక్ష. ప్రజలని దృష్టి పెట్టుకొని మీరు పనిచేయాలని మీ ద్వారా మరి ప్రభుత్వానికి కోరుతున్నాం అధ్యక్ష. ఏదైతే మన అధ్యక్ష ఇప్పుడు మనకు మన ప్రాజెక్టు విషయం వస్తే అధ్యక్ష, కొమరంభీం ప్రాజెక్టు మరి చాలా రోజుల నుంచి డ్యామేజ్ ఉంది. ఆ విషయం కూడా మంత్రి సీతక్క గారికి తెలుసు. మరి ఇప్పుడున్నవంటి ఇన్ఛార్జ్ మంత్రి గారికి కూడా మేము మీ ద్వారా తెలియజేస్తున్నాము. మరి కొమరంభీం ప్రాజెక్టు కూడా మరి డ్యామేజ్ అయ్యి ఇప్పటి వరకు పెండింగ్లో ఉంది. ప్రతి సంవత్సరం మరి ఒక 2 సంవత్సరాల నుంచి నీళ్లు కూడా మొత్తం కూడా వదిలేస్తున్నారు. దాంట్లో భాగంగా ఏవైతే బ్రిడ్జెస్ ఇప్పుడు గుండీ బ్రిడ్జెస్ కానీ మన తర్వాత లక్మాపూర్ బ్రిడ్జ్ కానీ సగం అయి అట్లనే ఆగి ఉన్నాయి అధ్యక్ష. 2 సంవత్సరాల నుంచి 1 రూపాయి కూడా మరి శాంక్షన్ చేయట్లేదు. తర్వాత ఏదైతే అన్నర్పల్లి బ్రిడ్జ్ కూడా అది కూడా శాంక్షన్ అయి ఉంది అధ్యక్ష. మేము ప్రతిసారి చెప్తున్నాం కానీ మరి ఇక్కడ అసెంబ్లీలో చెప్పినా కూడా మరి పట్టించుకోవట్లేదు అధ్యక్ష. మీ ద్వారా మరి ప్రభుత్వాన్ని కోరుతున్నాము చేయాలని, తక్షణమే తొందరగా ఏవైతే రిన్యువల్స్ బీటీ రిన్యువల్స్ మాత్రం పూర్తిగా చేయాలని మీ ద్వారా కోరుతున్నాం అధ్యక్ష. ఏదైతే మన గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నామంటే మరి సిఆర్టీల సమస్య వాళ్ళకు టైం స్కేల్ ఇవ్వాలని మరి వాళ్ళు కోరుతున్నారు అధ్యక్ష. ఎందుకంటే పాపం వాళ్ళకు ప్రతి నెల సాలరీస్ కూడా రావట్లేదు. 8 నెలల నుంచి సాలరీస్ పెండింగ్లో ఉన్నాయి అధ్యక్ష. వారికి కూడా ఇవ్వాలని కోరుతూ మరి ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. అవి కూడా మీరు ఇప్పుడైతే మేము చెప్పిన సమస్యలు అయితే ఖచ్చితంగా మరి తొందరలో ఇక్కడ అసెంబ్లీలో మాట్లాడినా కూడా మేము అక్కడ కనీసం ఏ స్పందన లేదు. మరి ఇప్పుడు ఇన్ఛార్జ్ గారు మంత్రి గారు మరి జూపల్లి గారు ఉన్నారు, వారి దృష్టికి మీ ద్వారా తీసుకెళ్తున్నాము. ఇంకోటి అధ్యక్ష, ఏదైతే మాకు ఎమ్మెల్యేలో గెలిచిన తర్వాత మరి ఎక్కడ కూడా కాన్స్టిట్యున్సీకి వెళ్ళినప్పుడు చాలా ఎమర్జెన్సీ మరి అక్కడ సమస్యలు ఉన్నప్పటికీ మాకు సిడిపి ప్రతి సంవత్సరం కూడా ఇచ్చేది అధ్యక్ష. మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేస్ అందరూ సభ్యులందరూ కూడా మరి మీరు ఎట్లా ఇస్తారనేది మాకు తెలియదు అధ్యక్ష. గతంలో ఇస్తుండే కాబట్టి ఇప్పుడు కూడా మీరు మరి సిడిపి నిధులు మాకు ఇవ్వాలని మీ ద్వారా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం అధ్యక్ష. సభ్యురాలు మల్టిపుల్ సమస్యల మీద వారు రేజ్ చేయడం జరిగింది అధ్యక్ష. అవన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది. అట్లనే భువనగిరి నియోజకవర్గమే కాకుండా అక్కడ ఆలేరు నియోజకవర్గము,
అక్కడ తుంగతుర్తి నియోజకవర్గము, అట్లనే నకరికల్ నియోజకవర్గానికి సంబంధించి మరి బస్వాపురం రిజర్వాయర్ ఏదైతే ఉన్నదో ఆ బస్వాపురం రిజర్వాయర్ ప్రాజెక్టు దాదాపుగా కంప్లీట్ అయినది. బహుశా 10% ఉండొచ్చు. బట్ ఆ ప్రాజెక్టులకు నీళ్లు వదలడానికి ఆస్కారం ఉన్నది. కాకపోతే ఆడ తిమ్మాపురం గ్రామం ఏదైతే R&R ప్యాకేజ్ చేసి వాళ్ళకి హౌజెస్ అన్ని R&R ప్యాకేజ్లో అక్కడ పంపి మరి ఆ ప్రాజెక్టును నింపాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు సంబంధించిన LA నిధులు కానీ R&R ప్యాకేజ్ కానీ దానికి సంబంధించిన నిధులు విడుదల చేయాల్సిన అవసరం ఉంది. మరి గత ప్రభుత్వం మరి అంతకుముందు ఏం పరిస్థితి, మనం వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 30 కోట్లు రిలీజ్ చేసినారు. మరి ఇంకా 100 కోట్ల వరకు ఉన్నాయి. ఆ 100 కోట్లు రిలీజ్ చేస్తే ఇప్పటి వరకు పెట్టిన 1500-1600 కోట్ల నిధులు పూర్తిగా అవి మరి ఆ నిధులు యూటిలైజ్ అయినట్టు అవుతుంది. లేకపోతే పెట్టిన 1500-1600 కోట్ల రూపాయలు వ్యర్థంగానే పోతున్నాయి తప్పితే ప్రజలకు మేలు జరుగుతలేదు. మరి ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రాజెక్ట్ కావచ్చు, దానికి సంబంధించిన 100 కోట్ల నిధులు కేటాయిస్తే R&R ప్యాకేజ్ అవుతుంది. ఆ ఊరు ఖాళీ అయితేనే ఆ ప్రాజెక్ట్ నింపగలుగుతాం, లేకపోతే అది అట్లనే పడి ఉంటుంది. కాబట్టి మరి ఆ ప్రాంత రైతాంగానికి మేలు చేయాల్సిన అవసరం ఉంది. ఆ ఊరి వాళ్ళకు కూడా మరి R&R ప్యాకేజ్ నిధులు ఆలస్యం అవుతుంది. వాళ్ళకు కూడా తిమ్మాపూర్ గ్రామస్తులకు నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మరి మీ ద్వారా ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, గౌరవం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి విన్నవించుకుంటున్నాం. అట్లనే అధ్యక్ష ఇంకొక అంశం కూడా మరి మాకు సంబంధించిన హెల్త్ మినిస్టర్ గారికి ఒలిగొండ మండలంలో 30 పడకల హాస్పిటల్ డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్నది. అతిపెద్ద రాష్ట్రంలోనే బహుశా అతిపెద్ద మండలం, 17 ఎంపీటీసీలు ఉంటాయి, 37 గ్రామాలు ఉంటాయి. మాకు ఆ ప్రాంత ప్రజలకు, మా ప్రాంత ప్రజలకు మరి వైద్య సదుపాయాలు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి 30 పడకల హాస్పిటల్ మాకు ఒలిగొండ మండలంలో శాంక్షన్ చేయాల్సిందిగా హెల్త్ మినిస్టర్ గారిని మీ ద్వారా కోరుతా ఉన్నాం. సభ్యులు చెప్పిన వివరాలు నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో మా వైరా నియోజకవర్గం మొత్తం గిరిజన హరిజన బడుగు వర్గాలతో కూడిన అన్ని గ్రామాలు రైతు కూలీలు ఉంటారు అధ్యక్ష. దాదాపు సింగరేణి గనులు పుట్టిన సింగరేణి మండలం 41 గ్రామ పంచాయతీలతో కూడింది. దాదాపు 100-120 గ్రామాలు ఉన్నాయి. అందులో మేము ఈ PSCని 30 పడకలుగా అప్గ్రేడ్ చేయాలని చెప్పేసి అడిగి ఉన్నాం అధ్యక్ష. కొద్దిగా సంబంధిత మంత్రి గారితో అధికారులతో చెప్పించి నాకు సింగరేణి PSCని 30 పడకలు అప్గ్రేడ్ చేయించమని, ఏనుకూరు మండలంలోని PSCని 30 పడకలు అప్గ్రేడ్ చేయమని, జూలూరుపాడు మండలంలో PSCని కూడా 30 పడకలు అప్గ్రేడ్ చేయించమని అడిగి ఉన్నాం అధ్యక్ష. కొద్ది చెప్పాలా వారికి ఆదేశించి మాకు అప్గ్రేడ్ చేయించగలని మనవి చేస్తూ, అదేవిధంగా అన్ని గ్రామాలకి హెడ్ క్వార్టర్ వైరా, అక్కడ డయాలసిస్ సెంటర్ కావాలని చెప్పి అడిగినాం అధ్యక్ష. దాన్ని కూడా ఇప్పించవలసిందే మనవి చేస్తూ మీకు తమరికి ఇంకోసారి ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాం. సభ్యులు చెప్పినవి నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. రోడ్డు పరిస్థితి దుర్భరంగా ఉంది. గతంలో ఇప్పుడు మీ అందరూ తెలుసు 2 నెలలు వర్షాలు పడి రోడ్లన్నీ కూడా పాడైపోయినాయి. అదేవిధంగా మరి నా నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది. వారు కూడా మరి పంచాయతీ రోడ్లు కానీ RMB రోడ్లు కానీ వారికి మరి నా యొక్క దరఖాస్తు కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఒక్క మీటర్ కూడా వేసినట్టు కనబడతలేదు. మరి ఏంటంటే ప్రజలు రోడ్ల మీద పోతుంటే మోటార్ సైకిల్ మీద పోని, కార్ల మీద పోని మరి పడితే గుంతలలో పడి కాలువలు కొట్టుకుంటున్నారు. కాబట్టి ప్రభుత్వం దీన్ని ఆలోచించి మరి ఈ యొక్క రోడ్ల విషయం కూడా ఆలోచించాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా సార్, నా నియోజకవర్గం మండల జనసంఘం మండల మా దగ్గర ఒక కేతకి సంగమేశ్వర అనే ఆలయం ఉంది, మీకు కూడా తెలుసు. మరి అక్కడ 6 పడకల మరి హాస్పిటల్ ఉంది. దాన్ని 30 పడకల హాస్పిటల్గా చేయాలని, ఎందుకంటే కర్ణాటక మహారాష్ట్ర నుంచి ప్రజలు వస్తున్నారు. అక్కడక్కడ కొన్నిసార్లు ఒకనాడు టెంపుల్కి ఒక లేడీ వచ్చింది జ్వరంతో బాధపడి, కానీ అక్కడ హాస్పిటల్ లేనందుకు బాగా ఇబ్బంది పడింది. కాబట్టి దాన్ని మరి 30 పడకల హాస్పిటల్ చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మినిస్టర్ గారు శ్రీమతి కొండా సురేఖ గారు.
సభ్యులు చెప్పిన విషయం నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. శ్రీధర్ గారు, మీ మాట తప్పకుండా, నేను కూడా ఎల్ఏ మినిస్టర్గా పనిచేసిన ఒక్క సబ్జెక్ట్కే పరిమితం అవుతా, కాకపోతే ఆన్సర్ ఇస్తే సంతోషపడతాను. అట్లీస్ట్ ఇప్పుడు ఏమైందంటే ఇంతమంది సభ్యులు, కొత్త సభ్యులు మాట్లాడుతుంటే మీరు ఎల్ఏ మినిస్టర్గా స్పీకర్ గారు 0 ఓవర్ ఒక అరణ్య రోదనగా మార్చకండి. ఏదో మాట్లాడినామంటే మాట్లాడడం కాదు, ఆన్సర్ రావాలి. వ్రాతపూర్వకమైన సమాధానాన్ని మళ్ళీ వచ్చే సెషన్ లోపు సభ్యులకు అందజేయించండి. గతంలో మేము పంపిన ఎల్ఏ మినిస్టర్గా నేను పంపిన, మీరు కూడా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. అధ్యక్ష, నేను ఈ ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశం మాట్లాడాలనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు అనేవాళ్ళు ప్రభుత్వానికి రథచక్రాలు లాంటి వాళ్ళు సంతోషంగా ఉంటేనే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు సజావుగా చేరేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు వాళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి మనోవేదనతో, ఆవేదనలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా దేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 6 డిఏలు పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా పిఆర్సీ అధ్యక్ష, ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైనా ఇంతవరకు పిఆర్సీ ఇయ్యలేదు. ఉద్యోగులందరూ కూడా కోరుతా ఉన్నారు వెంటనే పిఆర్సీ విడుదల చేయాలని. గతంలో కేసీఆర్ గారు 43-39% పిఆర్సీని మా ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష. అదేవిధంగా ఉద్యోగులకు ఎంప్లాయీస్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఆ రోజు మేము జీవో కూడా ఇచ్చాం. దాన్ని మీరు అమల్లోకి తెస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి కూడా ఈహెచ్ఎస్ స్కీమ్ను అమల్లోకి తేలేదు. దాన్ని కూడా వెంటనే అమల్లోకి తేవాలి. ఉద్యోగుల జీపీఎఫ్ తదితర బకాయిలన్నీ కూడా విడుదల చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం అధ్యక్ష. ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగులైతే ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం, 39 మంది రిటైర్డ్ ఉద్యోగులు బెనిఫిట్స్ ప్రభుత్వం నుంచి వాళ్ళ సేవింగ్స్ వాళ్ళకి ఇవ్వకపోవడం వల్ల వైద్యం కూడా చేయించుకోలేక ఈరోజు 39 మంది రిటైర్డ్ ఉద్యోగులు మరణించారు. బీఆర్ఎస్ హయాంలో కూడా దాదాపు 15,000 మంది రిటైర్డ్ ఉద్యోగులు రిటైర్ అయితే వాళ్ళందరికీ మేము టైం మీద డబ్బులు ఇచ్చాం. కానీ కాంగ్రెస్ హయాంలో, ఎందుకంటే ఈరోజు నేను అసెంబ్లీకి వస్తూ ఉంటే పొద్దున్నే నా సిద్దిపేటలో ఒక డాక్టర్ జగత్ కుమార్ రెడ్డి, రిటైర్డ్ జేడీ వెటర్నరీ, పొద్దున్నే నా దగ్గరికి వచ్చి, అన్నా కొద్దిగా అసెంబ్లీలో మాట్లాడు, నేను అక్టోబర్ 2024లో రిటైర్ అయినా, ఇంతవరకు ₹1 రాలేదు. హైకోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చుకున్నా, అయినా రాలేదు. హైకోర్టులో కంటెంప్ట్ వేస్తే కూడా వాయిదాలు అడుగుతూ ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బందులు పెడతా ఉంది. మా రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్లు ఇప్పించండి, చావు బతుకుల్లో ఉన్నటువంటి మమ్మల్ని కాపాడండి. 30-35 ఏళ్ళు ప్రభుత్వానికి సేవ చేసినటువంటి రిటైర్డ్ ఉద్యోగులను ఈ రకంగా వేధించడం ప్రభుత్వానికి తగదు, దయచేసి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోండి అని చెప్పి పొద్దున్నే నా ఇంటికి 7 గంటలకే వచ్చి కూర్చున్నాడు సార్. నేను బయటకు వచ్చేసరికి ఏంది ఇంత పొద్దున్న వచ్చినామంటే, ఇట్లా ఉందన్న, ఆరోగ్యం బాగాలేదని చెప్పమంటే బట్టి గారికి చెప్తా తప్పకుండా ఈ రోజు నేను మాటించి వచ్చి ఈరోజు చెప్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, సిపిఎస్ ఉద్యోగులను ఓపీఎస్గా మారుస్తామని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. మరి ఎప్పటిలోగా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేస్తారు? మరి ఈలోపు గత 2 సంవత్సరాల నుంచి సిపిఎస్ కింద రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన కాంట్రిబ్యూషన్ డబ్బులను కూడా మీరు కట్టకుండా దాన్ని దారి మళ్లిస్తా ఉన్నారు. అసలు కాంట్రిబ్యూషను కట్టలేరు, ఓపీఎస్ తేకపోవడం వల్ల 2 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగుల భవిష్యత్తు ఈరోజు ప్రశ్నార్థకంగా మారుస్తా ఉన్నారు. దయచేసి సిపిఎస్ కాంట్రిబ్యూషన్ కట్టండి, ఓపీఎస్ విధానాన్ని ఇచ్చిన మాటకు కట్టుబడి తక్షణమే అమల్లోకి తేవాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాం అధ్యక్ష. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా అధ్యక్ష, సరెండర్ లీవులు 5 సరెండర్ లీవులు పెండింగ్లో ఉన్నాయి. టీఏలు రావట్లేదు, డిఏలు రావట్లేదు, స్టేషన్ అలవెన్స్ రావట్లేదు. మొన్న ఒక జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ఉంటే యూసఫ్ గూడ బటాలియన్ మాత్రం సరెండర్ లీవులు, టీఏ డిఏలు ఇచ్చిండ్రు. రాష్ట్రంలో 1,00,000 మంది పోలీసులకు సరెండర్ లీవులు, టీఏలు, డిఏలు రాక ఇబ్బందులు పడతా ఉన్నారు. దయచేసి పోలీసులను కూడా ఆదుకోవాలని, గతంలో నేను ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు సరెండర్ లీవులు, టీఏ డిఏలు ఇచ్చాం. ఈ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నాయి కనుక వాటిని విడుదల చేయండి. ఇలా పోలీసులు కూడా తీవ్రమైనటువంటి ఆవేదనలో ఉన్నారు. పోలీసులకు ఉండే ఆరోగ్య భద్రత స్కీమ్ కూడా బంద్ చేసిండ్రు. మీరు ₹1,00,000కే పరిమితం చేసిండ్రు. పోలీస్ కానిస్టేబుల్ చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఆరోగ్య భద్రతను పునరుద్ధరించండి, గతంలో మాదిరిగా కార్పొరేట్ వైద్యం పోలీసులకు అందించాలని చెప్పి కోరుతూ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో తక్షణమే మేము ఉద్యోగులకు పిఆర్సీ ఇస్తాము, పెండింగ్ డిఏలు ఇస్తాము, బకాయిలు ఇస్తాము, ఓపీఎస్ తెస్తామని మాట ఇచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్లైనా అమలు చేయకుండా మోసం చేస్తా ఉంది. జరిగిన అన్యాయం ఇప్పటికే చాలా జరిగింది. తక్షణమే ఇప్పటికైనా ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు, పోలీసులకు ఇచ్చిన హామీకి కట్టుబడి మేలు చేయండి అని చెప్పి మీ ద్వారా ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం గారిని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. శ్రీలింగపల్లి కాన్స్టిట్యున్సీలో
నాలాలు చెరువులు అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారు నిధులు కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఆ పనులు జరగట్లేదు అధ్యక్ష. కారణాలు ఏమిటంటే కిర్లోస్కర్ కమిటీలని, రకరకాల కమిటీలని, గతంలో 8 మీటర్ల నాలా అని, 10 మీటర్ల నాలా అని, 20 మీటర్ల నాలా అని, ఇప్పుడు 40 మీటర్ల నాలా అని రకరకాల డీవియేషన్లు ఉంటే దాని మూలన అధికారులు సమన్వయ లోపంతో పనులన్నీ కూడా పెండింగ్ పెట్టారు అధ్యక్ష. గతంలో కూడా కమిషనర్ గారికి చెప్పడం కూడా జరిగింది అధ్యక్ష. కేటాయించిన నిధులు కోసం అడగట్లేదు అధ్యక్ష. కేటాయించి ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఉన్నా కానీ నాలాల మీద, చెరువుల మీద వర్షాలు భారీగా పడే పరిస్థితుల్ని శాశ్వతంగా పరిష్కరించాలనే ఉద్దేశంతో నిధులు కేటాయిస్తే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చెరువుల మీద, నాలాల మీద ఆ పనుల్ని పెండింగ్ పెట్టి కాలయాపన చేస్తూ ఉన్నారు అధ్యక్ష. దీని మీద మున్సిపల్ శాఖ మంత్రిగా ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు కాబట్టి దీని మీద ఒక నిర్ణయం తీసుకొని ఈ పనులు పూర్తి చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని తమరి ద్వారా సభను కోరుతా ఉన్నాను అధ్యక్ష. సభ్యులు చెప్పింది నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ఇప్పటికీ కూడా బిల్స్ 10 లక్షలు, 5 లక్షలు, 15 లక్షల దాకా చాలా అప్పుల్లో ఉన్నారు అధ్యక్ష. దయచేసి బట్టి విక్రమార్క గారికి వారందరి తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నా, కొద్దిగానే ఉన్నాయి, దయచేసి వారి యొక్క బిల్స్ క్లియర్ చేసి ఏది మాజీ సర్పంచులు చేసిన పనులకు సంబంధించి బిల్స్ క్లియర్ చేసి వాళ్ళ యొక్క కుటుంబాలను కాపాడవలసిందిగా మా బట్టి విక్రమార్క గారిని నేను వేడుకుంటున్నా. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, సభ్యులు చెప్పిన విషయాలన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. శ్రీ అనిల్ జాదవ్ మినిస్టర్ గారు. స్పీకర్ సార్, నేను గౌరవ సభ్యులందరికీ కూడా మీ ద్వారా మీరు కూడా 2-3 మార్లు కూడా క్లారిఫికేషన్ ఇవ్వటం జరిగింది. 0 అవర్లో ఒక సబ్జెక్ట్ సంబంధించిన అంశమే ప్రస్తావన చేయాలని మరొక మారు గౌరవ సభ్యులకు కూడా తెలియజేస్తూ మీరు కూడా అదేవిధంగా సూచన 2-3 మార్లు చేయటం జరిగింది. దానివల్ల చాలామంది కూడా మాట్లాడే అవకాశం కూడా దొరుకుతుందని మా అభిప్రాయం అధ్యక్ష. ఆదిలాబాద్ జిల్లా నా బోధ్ నియోజకవర్గంలో ఈ దేశంలో రైతే రాజు అని చెప్పుకున్నటువంటి పరిస్థితిలో రైతే ఈ దేశానికి వెన్నెముక అని చెప్తా ఉన్నాం. కానీ గత నెల నుంచి రైతులు తమ పండించినటువంటి పంటలు సోయా కానీ, మక్కలు కానీ మార్కెట్లో పెట్టుకొని దాదాపుగా నెలన్నర కావస్తుంది. వాళ్ళకు పంటలు కొనే పరిస్థితిలో అధికారులు లేరు, ప్రభుత్వం లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పేరు చెప్తా ఉన్నారు. మొన్న మా ఆదిలాబాద్ జిల్లాలో కేంద్ర మంత్రి రావడం, రాష్ట్ర మంత్రి కూడా రావడం, 2 మంత్రులు వచ్చి కూడా ఆ యొక్క పంటలు పండించినటువంటి రైతులను కూడా దగ్గరకు పోయి పరిశీలించిండ్రు. కానీ ఇప్పటికీ ఆ పంటలు కూడా కొంటలేరు. మార్కెట్లో దాదాపుగా 10,000 క్వింటల్ ఇప్పటికీ రైతులు పడిగాపులు కాస్తా ఉన్నారు అధ్యక్ష. చలిలో మంటలు పెట్టుకొని గత నెల నుంచి రైతులు మార్కెట్లో రాత్రిపూట చాలా ఇబ్బందికి గురైతా ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళు పండించినటువంటి పంటను కొనాలి. ఎందుకంటే వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి అధ్యక్ష? రోజు మేము వాళ్ళు ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యేగా మేము ఉన్నాం, మా ఇంటికి వస్తూ ఉన్నారు, మేము కలెక్టర్లకు మాట్లాడుతున్నాం, మంత్రులకు చెప్తా ఉన్నాం. కానీ పంటలు మాత్రం ఎవరు కొంటలేరు అధ్యక్ష. దాన్ని ఏదో ఒకటి చూపి పంటలు కొనాలి, వాళ్ళకి రైతులకు న్యాయం చేయాలి అధ్యక్ష. వాళ్ళు మనకు తిండి పెడతా ఉన్నారు, రైతులు ఏందే రాజ్యం లేదు. రైతులు పండించినటువంటి పంటలు మనం తిని వాళ్ళ పంటనే మనం ఈరోజు కొనలేని పరిస్థితులు ఉన్నామంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలి. గతంలో 2 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నష్టపోయినటువంటి పంటను సర్వే చేసి అందరూ చేసిరు. గత ప్రభుత్వంలో ఎకరానికి 12,000 రూపాయలు నష్టపరిహారం ఇస్తుండే. కానీ ఈ 2 సంవత్సరాలు కావస్తున్నా కానీ ఒక్క ఎకరానికి కూడా రైతులకు పంట నష్టపరిహారం మా దగ్గర ఇవ్వలేదు. కాబట్టి తక్షణంగా ఈ యొక్క నష్టపరిహారం ఇవ్వాలి. అదేవిధంగా మా యొక్క బోత్లో జిల్లా మొత్తం నా నియోజకవర్గం ఒకటే ప్రభుత్వ ఆసుపత్రి ఉంది అధ్యక్ష. దాన్ని 100 పడకల ఆసుపత్రిగా చేసిండ్రు. దానికి 5 డాక్టర్లు ఉన్నారు అధ్యక్ష. మొన్న కూడా నేను గౌరవ మంత్రి జుప్పల్లి కృష్ణారావు కూడా చెప్పాను, దాదాపు అక్కడ ఉన్నటువంటి డాక్టర్లను అనిల్ గారు ఇప్పుడే ఎల్ఏ మినిస్టర్ రిక్వెస్ట్ చేశారు. అదే సార్ 0 అవర్లో ఓకే అపాయింట్ చేయండి సార్, డాక్టర్లను అపాయింట్ చేసి మా కూడా ఆదుకోండి సార్. ఎందుకంటే మా దగ్గర ఉన్నటువంటి గిరిజన ప్రాంతం సార్, వైద్యపరంగా కానీ విద్యాపరంగా కూడా చాలా ఇప్పుడు మా దగ్గర ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఇవ్వండి అధ్యక్ష. మేము వెనకబడ్డ మా గిరిజనులు చదువు లేదు,
ఏం లేదు, మా ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఇవ్వండి, డెవలప్ అయిన నియోజకవర్గాలు ఇస్తే ఏం లాభం అధ్యక్ష? మా ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఇవ్వండి, మా యొక్క బోత్ను రెవెన్యూ డివిజన్గా ఇవ్వండి అని చెప్పేసి కూడా మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అధ్యక్ష. సభ్యులు ప్రస్తావించిన సోయాబీన్ అంశానికి సంబంధించి స్వయంగా నేను ఆదిలాబాద్ జిల్లాకి వెళ్ళి మార్కెట్ పరిశీలించి కలర్ దాని గురించి మాట్లాడడం జరిగింది అధ్యక్ష. యాక్చువల్గా ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారా కొనుగోలు చేసే కార్యక్రమం చేస్తున్నారు. దీన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తేవడం జరిగింది. సంబంధ వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు లెటర్ రాయడం జరిగింది. మొన్న కూడా నేను సంబంధ కేంద్ర మంత్రి దృష్టికి నేను స్వయంగా ఆ శాంపిల్స్ చూపించి రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం కొనే అంశం కాబట్టి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో దానిపైన చర్చిస్తూ ఉన్న మిగతా అంశాలకు సంబంధించి అన్ని అంశాలు కూడా నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. చాలా పెద్ద మండలం అది, వెనకట సమితి ఉండే, అక్కడ 60 ఏళ్ళ నాడు బిడి చేసిండ్రు గుండాల మోత్కూరు మధ్యలో, అది బండ్లబాట లాగా వేసిండ్రు. అది ఇప్పుడు జనాభా ఎక్కువైంది, వాహనాలు ఎక్కువైనాయి కాబట్టి దయచేసి దాన్ని కొత్త బిడి శాంక్షన్ చేయాలని మీ ద్వారా మంత్రి గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా మోత్కూరులో కూడా బస్ డిపో కావాలని గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి అప్పీల్ చేసిన, దాన్ని కూడా చేయాలని మనం చేస్తున్నాం అధ్యక్ష. ఇప్పుడు మోత్కూరులో 5 మండలాలు చుట్టుంటాయి, అక్కడ 6 పడకల హాస్పిటల్ ఉంది, దాన్ని 30 పడకల హాస్పిటల్ చేయాలని కూడా నేను మనవి చేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా జూనియర్ కాలేజ్ నూతనకాల మధ్యలో ఒక జూనియర్ కాలేజ్ శాంక్షన్ చేయాలని గౌరవ మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. తర్వాత ధర్మారం వర్ధమాన్ కోట అటు సైడ్ 50 గ్రామాలు, ఇటు సైడ్ 50 గ్రామాలు, 100 గ్రామాలు గడవడానికి ధర్మారం వర్ధమాన్ కోట మధ్యలో బిక్కేరు మీద ఒక బ్రిడ్జ్ శాంక్షన్ చేయాలని గౌరవ మంత్రి గారిని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ధర్మారం తర్వాత గుమ్మడవెల్లి చెరువు డెవలప్ చేయాలని మనం చేస్తా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా అరవపల్లి మండల కేంద్రంలో దేవాదాయ భూములు 700 ఎకరాలు ఉన్నాయి. అక్కడ గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇందిరం ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఇచ్చిండ్రు. ఇప్పుడు దేవాదాయ భూములలో ఇల్లు కట్టడానికి పర్మిషన్ లేదని చెప్పి మా సూర్యాపేట కలెక్టర్ గారు అంటా ఉన్నారు. అక్కడ ఇందిరమ్మ ఇల్లు పేదోళ్ళకి ఇచ్చినాం కాబట్టి అక్కడ కట్టుకోవడానికి భూమి లేదు కనుక దాన్ని కూడా వెసులుబాటు కల్పించాలని మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఎస్ఆర్ఎస్పి మెయిన్ కెనాల్ ఏదైతుందో అది కోతకు గురవుతా ఉంది, నీళ్ళు వచ్చినప్పుడు దాన్ని కూడా 27 కిలోమీటర్లు దాని లైనింగ్ చేయాలని చెప్పి నేను మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కనుక మాకు ఇచ్చిన అవకాశానికి మీకు ధన్యవాదాలు అధ్యక్ష. నోట్ చేసుకోండి అధ్యక్ష. రాష్ట్రంలో లారీ ఓనర్లకు సంబంధించినటువంటి అంశం అధ్యక్ష, దాదాపు 6 సంవత్సరాలు పైబడినటువంటి లారీలు ఫిట్నెస్ తీసుకుంటున్నటువంటి క్రమంలో ఆ రెన్యువల్కు గతంలో 1000 రూపాయలు మాత్రమే ఉండే. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని ప్రతి సంవత్సరం రెన్యువల్కు 30,000 రూపాయల వరకు ఆ లారీ ఓనర్స్కు ఖర్చు అవుతూ ఉంది అధ్యక్ష. కాబట్టి దాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు ఇచ్చి గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి లారీ ఓనర్స్ను ఆదుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అధ్యక్ష. దాంతోపాటు నాకు రావణపేటలో గతంలో 100 పడకల హాస్పిటల్కు ఫౌండేషన్ వేసారు, శాంక్షన్ లేదు అధ్యక్ష. దాన్ని కూడా ఆ ప్రాంత ప్రజల కోసం శాంక్షన్ ఇవ్వాలని కోరుతా ఉన్నా అధ్యక్ష. వర్షం పడుతుందంటే చెరువుల నుండి అందరం సంతోషపడతాం అధ్యక్ష. గ్రామీణ ప్రాంతంలో ఏమో రైతులందరూ సంతోషపడితే అర్బన్ ఏరియాకి వచ్చేసరికి చెరువులలోకి నీళ్ళు వచ్చినాయంటే కాలనీ వాళ్ళందరూ టెన్షన్ పడుతూ ఉంటారు అధ్యక్ష. చెరువుల నుండి మొత్తం కాలనీలు మునిగిపోతున్న సందర్భంలో గతంలో కేసీఆర్ గారు ఎస్ఎన్డిపి నాళాలను ఇవ్వడం జరిగింది అధ్యక్ష. చాలా వరకు పూర్తి చేసాం, ఇంకా కొన్ని మిగిలిపోయినాయి అధ్యక్ష. సెకండ్ ఫేజ్ కూడా శాంక్షన్ ఇచ్చినా కూడా వర్క్ స్టార్ట్ చేయమని చెప్పట్లేదు అధ్యక్ష. దాదాపుగా సరౌండింగ్లో ఉన్న 27 మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీస్ ఏవైతే జిహెచ్ఎంసీలో మర్జ్ చేశామో ఆ శివారు మున్సిపాలిటీలన్నింటిలో కూడా ఈ నాళాలు ఉన్నాయి అధ్యక్ష. మా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు అధ్యక్ష ఈ 27 మున్సిపాలిటీకి సంబంధించిన ఎస్ఎన్డిపి నాళాల మీద ఒక స్పెషల్ రివ్యూ మీటింగ్ పెట్టండి. దాంతోపాటు ఇంటిగ్రేటెడ్ మార్కెట్స్ కూడా ఉన్నాయి, ఒక స్పెషల్ మీటింగ్ పెడితే ఇవన్నీ కూడా కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుందని మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను. సబితా ఇంద్రారెడ్డి గారు చెప్పిన అన్నీ కూడా నోట్ చేసుకున్నాం అధ్యక్ష. తప్పకుండా మీటింగ్స్ ఏర్పాటు చేస్తాం. గౌరవ సభ్యులు చెప్పిన సూచనల మేరకు మేము ఈరోజు మొత్తం గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి ఒక దశ దిశ డైరెక్షన్
ప్రాపర్గా ఉండాలనే ఒక ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు వెళ్తా ఉన్నారు. తప్పకుండా మీ సూచనలన్నింటి కూడా పరిగణలోకి తీసుకుంటాం. శ్రీధర్ గారు, మీ మాట తప్పకుండా. నేను కూడా ఎల్ఏ మినిస్టర్గా పనిచేసిన ఒక్క సబ్జెక్ట్కే పరిమితం అవుతా, కాకపోతే ఆన్సర్ ఇస్తే సంతోషపడతాను. అట్లీస్ట్ ఇప్పుడు ఏమైందంటే ఇంతమంది సభ్యులు కొత్త సభ్యులు మాట్లాడుతుంటే మీరు ఎల్ఏ మినిస్టర్గా స్పీకర్ గారు 0 ఓవర్ ఒక అరణ్య రోదనగా మార్చకండి. ఏదో మాట్లాడినామంటే మాట్లాడడం కాదు, ఆన్సర్ రావాలి. వ్రాతపూర్వకమైన సమాధానాన్ని మళ్ళీ వచ్చే సెషన్ లోపు సభ్యులకు అందజేయించండి. గతంలో మేము పంపిన ఎల్ఏ మినిస్టర్గా నేను పంపిన, మీరు కూడా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. అధ్యక్ష, నేను ఈ ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశం మాట్లాడాలనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు అనేవాళ్ళు ప్రభుత్వానికి రథచక్రాలు లాంటి వాళ్ళు సంతోషంగా ఉంటేనే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు సజావుగా చేరేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు వాళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి మనోవేదనతో, ఆవేదనలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా దేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 6 డిఏలు పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా పిఆర్సీ అధ్యక్ష, ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైనా ఇంతవరకు పిఆర్సీ ఇయ్యలేదు. ఉద్యోగులందరూ కూడా కోరుతా ఉన్నారు వెంటనే పిఆర్సీ విడుదల చేయాలని. గతంలో కేసీఆర్ గారు 43-39% పిఆర్సీని మా ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష. అదేవిధంగా ఉద్యోగులకు ఎంప్లాయీస్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఆ రోజు మేము జీవో కూడా ఇచ్చాం. దాన్ని మీరు అమల్లోకి తెస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి కూడా ఈహెచ్ఎస్ స్కీమ్ను అమల్లోకి తేలేదు. దాన్ని కూడా వెంటనే అమల్లోకి తేవాలి. ఉద్యోగుల జీపీఎఫ్ తదితర బకాయిలన్నీ కూడా విడుదల చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం అధ్యక్ష. ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగులైతే ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం, 39 మంది రిటైర్డ్ ఉద్యోగులు బెనిఫిట్స్ ప్రభుత్వం నుంచి వాళ్ళ సేవింగ్స్ వాళ్ళకి ఇవ్వకపోవడం వల్ల వైద్యం కూడా చేయించుకోలేక ఈరోజు 39 మంది రిటైర్డ్ ఉద్యోగులు మరణించారు. బీఆర్ఎస్ హయాంలో కూడా దాదాపు 15,000 మంది రిటైర్డ్ ఉద్యోగులు రిటైర్ అయితే వాళ్ళందరికీ మేము టైం మీద డబ్బులు ఇచ్చాం. కానీ కాంగ్రెస్ హయాంలో, ఎందుకంటే ఈరోజు నేను అసెంబ్లీకి వస్తూ ఉంటే పొద్దున్నే నా సిద్దిపేటలో ఒక డాక్టర్ జగత్ కుమార్ రెడ్డి, రిటైర్డ్ జేడీ వెటర్నరీ, పొద్దున్నే నా దగ్గరికి వచ్చి అన్నా కొద్దిగా అసెంబ్లీలో మాట్లాడు, నేను అక్టోబర్ 2024లో రిటైర్ అయినా, ఇంతవరకు ₹1 రాలేదు. హైకోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చుకున్నా, అయినా రాలేదు. హైకోర్టులో కంటెంప్ట్ వేస్తే కూడా వాయిదాలు అడుగుతూ ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బందులు పెడతా ఉంది. మా రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్లు ఇప్పించండి, చావు బతుకుల్లో ఉన్నటువంటి మమ్మల్ని కాపాడండి. 30-35 ఏళ్ళు ప్రభుత్వానికి సేవ చేసినటువంటి రిటైర్డ్ ఉద్యోగులను ఈ రకంగా వేధించడం ప్రభుత్వానికి తగదు, దయచేసి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోండి అని చెప్పి పొద్దున్నే నా ఇంటికి 7 గంటలకే వచ్చి కూర్చున్నాడు సార్. నేను బయటకు వచ్చేసరికి ఏంది ఇంత పొద్దున్న వచ్చినావంటే, ఇట్లా ఉందన్న, ఆరోగ్యం బాగాలేదని చెప్పమంటే బట్టి గారికి చెప్తా తప్పకుండా ఈ రోజు నేను మాటించి వచ్చి ఈరోజు చెప్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, సిపిఎస్ ఉద్యోగులను ఓపీఎస్గా మారుస్తామని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. మరి ఎప్పటిలోగా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేస్తారు? మరి ఈలోపు గత 2 సంవత్సరాల నుంచి సిపిఎస్ కింద రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన కాంట్రిబ్యూషన్ డబ్బులను కూడా మీరు కట్టకుండా దాన్ని దారి మళ్లిస్తా ఉన్నారు. అసలు కాంట్రిబ్యూషను కట్టలేరు, ఓపీఎస్ తేకపోవడం వల్ల 2 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగుల భవిష్యత్తు ఈరోజు ప్రశ్నార్థకంగా మారుస్తా ఉన్నారు. దయచేసి సిపిఎస్ కాంట్రిబ్యూషన్ కట్టండి, ఓపీఎస్ విధానాన్ని ఇచ్చిన మాటకు కట్టుబడి తక్షణమే అమల్లోకి తేవాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాం అధ్యక్ష. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా అధ్యక్ష, సరెండర్ లీవులు 5 సరెండర్ లీవులు పెండింగ్ లో ఉన్నాయి. టీఏలు రావట్లేదు, డిఏలు రావట్లేదు, స్టేషన్ అలవెన్స్ రావట్లేదు. మొన్న ఒక జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ఉంటే యూసఫ్ కూడా బటాలియన్ మాత్రం సరెండర్ లీవులు, టీఏ, డిఏలు ఇచ్చిండ్రు. రాష్ట్రంలో 1,00,000 మంది పోలీసులకు సరెండర్ లీవులు, టీఏలు, డిఏలు రాక ఇబ్బందులు పడతా ఉన్నారు. దయచేసి పోలీసులను కూడా ఆదుకోవాలని, గతంలో నేను ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు సరెండర్ లీవ్లు, టీఏ, డిఏలు ఇచ్చాం. ఈ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నాయి కనుక వాటిని విడుదల చేయండి. ఇలా పోలీసులు కూడా తీవ్రమైనటువంటి ఆవేదనలో ఉన్నారు. పోలీసులకు ఉండే ఆరోగ్య భద్రత స్కీమ్ కూడా బంద్ చేసిండ్రు. మీరు ₹1,00,000కే పరిమితం చేసిండ్రు. పోలీస్ కానిస్టేబుల్ చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఆరోగ్య భద్రతను పునరుద్ధరించండి, గతంలో మాదిరిగా కార్పొరేట్ వైద్యం పోలీసులకు అందించాలని చెప్పి కోరుతూ
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో తక్షణమే మేము ఉద్యోగులకు పిఆర్సీ ఇస్తాము, పెండింగ్ డిఏలు ఇస్తాము, బకాయిలు ఇస్తాము, ఓపీఎస్ తెస్తామని మాట ఇచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్లైనా అమలు చేయకుండా మోసం చేస్తా ఉంది. జరిగిన అన్యాయం ఇప్పటికే చాలా జరిగింది. తక్షణమే ఇప్పటికైనా ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు, పోలీసులకు ఇచ్చిన హామీకి కట్టుబడి మేలు చేయండి అని చెప్పి మీ ద్వారా ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం గారిని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. గౌరవ సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారు ప్రస్తావన చేసిన అంశాలన్నిటిని కూడా నోట్ చేసుకున్నాం అధ్యక్ష. కానీ సభ దృష్టికి కొన్ని విషయాలు ఈరోజు హరీష్ రావు గారు వారి పార్టీకి సంబంధించి ఉద్యోగస్తుల గురించి, వారి సంక్షేమం గురించి మాట్లాడుతున్నారంటే ఏ విధంగా ఉందంటే దయ్యాలు వేదాలు వలికినట్టు ఉంది అధ్యక్ష. ఉద్యోగస్తులకి ప్రతి నెల వారి జీతభత్యాలకు సంబంధించి 20 తారీఖు వరకు జీతాలు ఇయ్యలేని పరిస్థితుల్లో వారి ప్రభుత్వం నడిపారు. ఇప్పుడు వారి ఉద్యోగస్తుల గురించి మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. ఏదేమైనప్పటికీ ఉద్యోగస్తులకు సంబంధించిన సంక్షేమం, వారికి రావాల్సిన జీపీఎఫ్ కానీ, రిటైర్ అయిన పబ్లిక్ సర్వెంట్స్ సంబంధించిన అంశం విషయంలో ఒక సిస్టమ్ని ఏర్పాటు చేసుకొని వారికి ఏ విధమైన ఇబ్బంది రాకుండా అన్ని విధమైన చర్యలు తీసుకుంటామని గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నారు. ప్రధానంగా గల్ఫ్ కార్మికులకు సంబంధించినటువంటి చర్చ కూడా జరగడం జరిగింది. ఇంకా మా మంత్రి గారు కూడా సమాధానం కూడా చెప్పడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వము గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ఒక సలహా మండలి కూడా వేయడం జరిగింది అధ్యక్ష. వారికి అక్కడ మరణించినటువంటి వారికి 5 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తూ ఉంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. ప్రధానంగా గల్ఫ్ కార్మికులకు సంబంధించిన కొన్ని సూచనలు ఈ 2026-27 బడ్జెట్లో కొంత నిధిని వెచ్చించి వారికి మనం సమగ్రంగా హెల్ప్ చేయడానికి కోసం నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పిన భావన వ్యక్తం చేస్తూ మనం సీఎం ప్రవాసీ ప్రజావాణి కూడా ఫిర్యాదు కేంద్రాన్ని ఏర్పాటు చేసినాం. అక్కడ ఒక హెల్ప్ లైన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తే బాగుంటుందనేది వారు చెప్పినటువంటి సూచన. గల్ఫ్ వలసదారుల పిల్లల కోసం మన గురుకులాల్లో మనం సీట్లు ఇస్తామని చెప్పినటువంటి మాట ఏదో 2026-27 విద్యా సంవత్సరానికి తగు చర్యలు ప్రణాళికను సిద్ధం చేసుకుంటే బాగుంటుందనేది వారు ఇచ్చేటువంటి సూచన. ఎందుకంటే సుమారు 10 లక్షల మంది గల్ఫ్లో ఉన్నటువంటి వారి పిల్లలు చదువుకునేటువంటి వారికి. అదేవిధంగా అధ్యక్ష, మన భారతదేశంలో ప్రవాసీ భారత దివస్ అనేది ఒకటి ఏర్పాటు చేస్తారు ప్రతి ఏటా. అదేవిధంగా మన దగ్గర కూడా ప్రవాసీ తెలంగాణ దివస్ అని గిట్ట ప్రతి ఏటా ఏర్పాటు చేసి ప్రవాసులను సత్కరించి వారి సమస్యలను ఆ రోజు సంవత్సరానికి ఒకసారి కూడా వినడం వల్ల వారికి మనోధైర్యాన్ని కల్పించిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఆ కార్యక్రమం ఏర్పాటు చేయాలని, టామ్కామ్ మరియు న్యాకులను బలోపేతం చేయాలని చెప్పి అనుకుంటే ఈ సందర్భంగా మీకు మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ వలస తాత్కాలికమైనందున గల్ఫ్ ఎన్ఆర్ఐలకు సంబంధించి కుటుంబాలకు ఈ రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి కార్డులు కాపీలను సరళీకృతం చేసి వారికి అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా నేను తెలియజేస్తూ, నా నియోజకవర్గం సంబంధించి వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి ఒక అంశాన్ని వేములవాడలో ప్రతి నెల కూడా 100 పైన ఆపరేషన్స్, అదేవిధంగా 100 పైన చైల్డ్ అండ్ మదర్కి సంబంధించి మాతా శిశు కేంద్రానికి సంబంధించినటువంటి ప్రసవాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అక్కడ 50 పడకల ఆసుపత్రి కావాలని చెప్పి ప్రతిపాదన పంపించడం జరిగింది. అది ఎంసీహెచ్గా అది ఇవ్వాలని చెప్పి మీ ద్వారా కోరుతూ, ఇంకొకటి ఈ పల్లెదావ మినిస్టర్ గారు ఇప్పుడు అప్పుడే అరణ్య రోదన, ఇప్పుడు ప్రజాపాలన అయితే ఒక పల్లె అధ్యక్ష, నాకు ఈ అవకాశం ఇచ్చినప్పుడు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఓకే, హరీష్ రావు గారు మీరు చెప్పినట్టు సూచన పాటిస్తున్నారు, మీరు కూడా ఇదే విధంగా సూచన పాటించాలని. ప్రవాసీ భారతీయులకు సంబంధించి ఇప్పటికే ప్రజాభవన్లో ప్రతి నెల ప్రజా విజ్ఞప్తులు అంటే ప్రవాసీ భారతీయుల సమస్యల్ని వినడానికి ఒక కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అది కాక ఎటువంటి చర్యలైనా కూడా ప్రవాసీ అంటే ఎక్కడైతే బయట ఎన్ఆర్ఐస్ ఉన్నారో అంటే గల్ఫ్ పర్టికులర్లీ లేబర్కి సంబంధించి
అదేవిధంగా టైం కామ్ను కూడా పటిష్టవంతం చేస్తూ విదేశాల్లో ఉన్న అవకాశాలన్నింటినీ వివిధ జిల్లాల్లో క్యాంప్స్ నిర్వహించి కూడా వారికి అవసరమైతే ట్రైనింగ్స్ భాష కూడా నేర్పి వారికి బయట చాలా అవకాశాలు ఉన్నాయి చాలా దేశాల్లో. ప్రజలను మీ ద్వారా కోరేది ఏంటంటే ఎవరైనా కూడా ఈ టైం కామ్ ఏజెన్సీ ద్వారా మాత్రమే పోయే ప్రయత్నం చేయాలి. బోగస్ ఏజెన్సీ ద్వారా వద్దు, ప్రభుత్వమే నేరుగా మీకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధానమైనటువంటి ఒక ఏజెన్సీని ఏర్పాటు చేసి మానిటరింగ్ చేస్తుందనే మాటని సందర్భంగా మనవి చేస్తున్నాను.